మనము నమ్మదగిన వారము కాకపోయినా దేవుడు ఎల్లప్పుడూ నమ్మదగిన వాడై ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. నిజమేనా? సరే, మనం సరిగా లేకపోయినా ఆ సమయంలో కూడా దేవుడు సహాయకుడై ఉన్నాడు. మరి దేవుడు నమ్మదగిన వాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మరి నిశ్చయంగా మరి దేవుడు మరి ఆయన మన యొక్క క్రియల వలన మనల్ని రక్షించలేదు కానీ, మన మంచితనం వలన మనల్ని రక్షించలేదు కానీ, కేవలం ఆయన కృప ద్వారా మనల్ని రక్షించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మీరందరూ ప్రార్థనతో మరి ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈ సమయంలో మరి నేరుగా మనము వాక్యంలోనికి వెళ్దాం. ఒకసారి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. హల్లెలూయా. ఎవరు గొర్రెపిల్ల భార్య? ఉన్నదా ఇక్కడ? గొర్రెపిల్ల భార్య అంటే ఎవరో కాదు, అది మనమే. వాక్యంతో మరి చుట్టబడిన మనమే గొర్రెపిల్ల భార్య అయి ఉన్నాం. మరి గడియ వర్తమానం మనల్ని గొర్రెపిల్ల భార్యగా మార్చి ఉన్నది. కాబట్టి ఇప్పుడు యోహానుకు ఆ యొక్క 7వ దూత ఆ కడపటి 7 తెగుళ్లలో చదవండి. కడపటి 7 తెగుళ్లలో అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి. 7 దేవదూతలలో ఒకడు వచ్చి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరా ఒకడు చెప్పండి. ప్రతి కాలానికి దేవుడు ఎంతమంది ఆయన మరి ప్రతి కాలానికి ఒక దూతని కలిగి ఉన్నాడు ఆయన. అయితే ఈ చివరి 2000 సంవత్సరాల్లో ఆయన 7 దూతలను మరి ప్రపంచానికి పంపించి ఉన్నాడు. అయితే వధువును పూర్తిగా చూపిస్తున్నాడు అక్కడ. మరి చివరి దూత అయి ఉన్నాడు, 7వ దూత అయి ఉన్నాడు. నిజమేనా? ఓకే, చదవండి. ఇటు రమ్ము పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని. హల్లెలూయా. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ దూత? యోహానుతో మాట్లాడుతున్నాడు. యోహాను కూడా ఎవరు? వధువై ఉన్నాడు. నిజమేనా? కాబట్టి ఈ దూత వధువును చూపిస్తున్నప్పుడు మరి ఈ యొక్క వధువు లోపల ఆయన తరను కూడా చూసుకున్నాడు ఆయన. నిజమేనా? మరి ఆ గొర్రెపిల్ల ఆ యొక్క 7 ముద్రలు నింపినప్పుడు ఆ యోహాను తన పేరును ఆ గ్రంథంలో చూసుకున్నాడని ప్రవక్త ఎట్లయితే అన్నాడో అలాగనే ఇప్పుడు ఈ వధువులో ఎవరున్నారు? యోహాను ఉన్నాడు. నిజమేనా? గొర్రెపిల్ల భార్యను చూపిస్తున్నాడు ఈ దూత. ఎవరి దూత? 7వ దూత. హల్లెలూయా. ప్రకటన గ్రంథం మొత్తము మరి యోహాను రాయడానికి గల కారణము 7వ దూత మాత్రమే. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి వాటిని తన దాసుడైన యోహానుకు కనబర్చెను. నిజమేనా? మరి మొట్టమొదటిగా ప్రకటన గ్రంథంలో ఉన్న 1వ అధ్యాయం 1వ వచనమే ఈరోజు ఈ క్రైస్తవులకు అర్థం కాలేదు. నిజమేనా? ఒకసారి మనం ఆ మాటను చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మీకు అర్థం కావడానికి. యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దాసులంటే ఎవరు? 7 వర్తమానికులు. దేవుడు ప్రతి కాలానికి మరి ఆ కాలంలోనే బయలుపాటిస్తాడు ఆయన. నిజమైన కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపించాడు ఆయన. కాలం సంపూర్ణమైనప్పుడు మోసెను పంపించాడు ఆయన. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని ఎత్తివేసి కృపనిచ్చాడు ఆయన. కాబట్టి ప్రతి దానికి సమయం గలదని సొలొమోను అన్నాడు. కాబట్టి ఏది దేని కాలంలో అదే జరుగుతుంది. నిజమేనా? కాబట్టి దేవుడు తన దాసులకు కనబరచుటకు
హల్లెలూయా. తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు ఆయనకు, దేవుడు అంటే ఆత్మ, ఆయన అంటే యేసుక్రీస్తు. నిజమేనా? కాబట్టి నా తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానినే గాని తనంతట తాను ఏమీ చేయడని అన్నాడు ఆయన. కాబట్టి అక్కడ మరి యేసుక్రీస్తు పొందుకున్న ఆ బయలుపాటును తన దాసులకు చూపిస్తున్నాడు ఆయన. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి. హల్లెలూయా. ఇప్పుడు ఈ క్రైస్తవులకు అర్థం కాని మాట 1వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి. ఎప్పుడు ఇది? హల్లెలూయా. విలియం బ్రెనామ్ గారు మరి దేవుని చేత పిలువబడి ఆయన ఎప్పుడైతే ఆ రంగం మీదకి వచ్చాడో అప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో ఉండే కార్యాలన్నీ మరి అవి ప్రారంభించబడ్డాయి. అది ఈ కాలంలోనే. నిజమేనా? చదవండి. తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. మరి మనం లోతుగా అర్థం చేసుకున్నప్పుడు ఆ యొక్క యోహాను కాలం వేరు, ఈ యొక్క 7వ దూత యొక్క కాలం వేరు. ఇద్దరికి 2000 సంవత్సరాల తేడా ఉన్నది. అయితే దేవుడు యోహానును ఆత్మవంశంలోనికి తీసుకొని వచ్చి మరి విలియం బ్రెనామ్ ఉన్న కాలంలోనికి తీసుకొని వచ్చాడు ఆయన. కాబట్టి దేవుడు మరి భవిష్యత్తును చూపించేవాడై ఉన్నాడు. యోహాను ఈ కాలానికి ఆయన ఎత్తబడ్డాడు. ఆయన నేను ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి శబ్దము నాతో ఇలాగు చెప్పాను. హల్లెలూయా. కాబట్టి యోహాను ఈ కాలానికి ఆయన మరి ఎత్తబడ్డాడని నేను నమ్ముతున్నాను. మరి మనము ఈ కాలంలో ఉండడం మరి దేవుడు మనకిచ్చిన భాగ్యమై ఉన్నది. మరి ప్రపంచంలో ఏ కాలంలో లేని గొప్ప ఆశీర్వాదములు దేవుడు ఈ కాలంలోనే కుమ్మరించాడు ఆయన. మరి ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. యోహానుకు వాటిని సూచించెను. యోహాను ఎవరి ద్వారా చూస్తున్నాడు? ఈ దూత ద్వారా చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ దూత ఎవరనేది ప్రపంచానికి ఒక ప్రశ్న ఉన్నది. మరి వాళ్ళు కేవలం చదువుకుంటూ పోతున్నారు కానీ అసలు ఈ దూత ఎవరు అనేది వారు మరి ప్రశ్నించుకోవట్లేదు. కేవలం చదువుకుంటూ వెళ్తున్నారు. అయితే వారు చదువుదురు కానీ గ్రహింపరు అన్నట్టుగా అది వారి విషయంలో యెషయా చెప్పింది. అది వాస్తవమే, నిజమే. అయితే ఈ వాక్యం మనకు ఒక తెరవబడి ఉన్నది. ఈ దూత ఎవరో మనం తెలుసుకొని ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ప్రాముఖ్యమైన కార్యంలో ఘట్టంలో మనం ఉన్నాం. 7వ దూత ద్వారా దేవుడిచ్చిన వర్తమానం అనేది నీకు బయలుపరచబడడం మరి దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యము, కృపై ఉన్నది. హల్లెలూయా. దేవుడు అతని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములో చదువువాడును. ఏ సమయం అది? ఆ యొక్క ప్రకటన గ్రంథము జరిగే సమయం. అది సమయం సమీపించినది. అంతకుముందు అది సమీపించలేదు కానీ ఇప్పుడైతే సమీపించి ఉన్నది. యోహాను మరి ఆ యొక్క భవిష్యత్ కాలంలో ఎత్తబడినప్పుడు ఆ యొక్క సమయము సమీపించి ఉన్నది. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములో చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మీకు అర్థం కావడానికి నేను ఈ మాటను చదివిస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో మనం చదివిన వాక్యాన్ని మళ్ళీ చదువుదాం. మీరు అర్థం చేసుకుంటున్నారా? అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి. ఇప్పుడు 7 దేవదూతలు ఉన్నారు. అందులో ఒకడు వచ్చి, అందులో ఆయన మరి ఒకడు అంటే మొదటి వాడ, రెండో వాడ, మూడో వాడ, నాలుగో వాడ, 5వ వాడ, 6వ వాడ, 7వ వాడ అని ఎవరి పేరు చెప్పకుండా ఆయన ఆ దేవదూతలలో ఒకడు వచ్చి అని అంటున్నాడు. ఆయన ఆ ఒకడు ఎవరంటే ఆ 7వ దూత ఉన్నాడు. నిజమేనా?
ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యం. ఒకడు వచ్చి ఇటు రమ్ము, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపించదనని, ఆ గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపించదనని నాతో చెప్పి ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుడు నాకు చూపెను. హల్లెలూయా. ఏంటిది ఆ మహిమ? మనం పోగొట్టుకున్న మహిమ. నిజమేనా? ఆ మహిమతో అది అలంకరించబడి ఉన్నది. అది దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మహిమ అంటే ఏంటిది? మనం పోగొట్టుకున్న ఆ థియోఫనీ. హల్లెలూయా. చదవండి ఆ మాటను, మళ్ళీ చదవండి. గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదరని నాతో చెప్పి, లేదు సార్, కిందివా. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై. దేవుడు మహిమ ఎవరిది? దేవునిది. మరి నిత్యం జీవించేవాడు ఎవరు? నా యందు తండ్రి మహిమపరిచి ఉన్నాడు అని అన్నాడు ఆయన. అనగా దేవుడు ఆ యొక్క శరీరమును ధరించి ఉన్నాడు, లేదా థియోఫనీని ధరించి ఉన్నాడు. ఇప్పుడు అదే దేవుని యొక్క మహిమ ఎవరికి ఉన్నది? వధువుకున్నది. నిజమేనా? దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఎవరిని చూస్తున్నాం? ఇప్పుడు ఈ దూత ఒక వధువును చూపిస్తున్నాడు. నిజమేనా? ఈ 7వ దూతయే యోహానుకు వధువును చూపిస్తున్నాడు. హల్లెలూయా. అలాగనే ఇప్పుడు ఆయన 17వ అధ్యాయం చదువుదాం మనం. ఇప్పుడు ఇదే బైబిల్ గ్రంథంలో ఒక చక్కని గొర్రెపిల్ల భార్య ఉన్నది, రెండోది ఒక వేశ్య ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చక్కగా అలంకరించబడిన ఆ గొర్రెపిల్ల భార్యను చూపిస్తున్నాడు. ఆమె ఎంత అందంగా ఉన్నదో, ఏ విధంగా ఆమె దేవుని మహిమను కలిగి ఉన్నదో అది చూపిస్తున్నాడు. ఇప్పుడు రెండో పక్క మనం చూద్దాం. 17వ అధ్యాయం చూడండి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను. ఇప్పుడు ఆ ఒకడు ఎవరో కాదు, గొర్రె పిల్లల భార్యను చూపించిన ఆయనే మళ్ళా ఇక్కడ 17వ అధ్యాయంలో మరలా యోహానుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేషకు చేయబడి తీర్పు. ఇక్కడికి రమ్మంటే మనమందరము ఆత్మ యొక్క వశంలోనికి రావాలి. నీకు ఈ దేవుని యొక్క కార్యాలు అర్థం కావాలంటే మానవ మనసుతో, మానవ తెలివితో, మానవ జ్ఞానంతో అస్సలు నీకు అర్థం కాదు. కాబట్టి నీవు ఆత్మవశంలోనికి ఎక్కిపోవాలి. హల్లెలూయా. ఎవరైతే ఆత్మవశంలో ఉంటారో వాళ్ళు మాత్రమే వాక్యాన్ని అర్థం చేసుకుంటారు, వారు మాత్రమే దేవుని కొరకు జీవిస్తారు. మిగతా వారు జీవించరు. దేవుని వాక్యం అనేది తెలివిగల వారి కొరకు రాయబడలేదు. ఇదేదో జ్ఞానం ద్వారా నేర్చుకునేది కాదు. ఇది ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో దేవుడు వారిని ఆయన ఆత్మవిషయంలోనికి తీసుకుంటాడు. హల్లెలూయా. మరి యోహాన్ రాస్తున్నాడా? ప్రభు దాసుడనైనా నేను మరి యేసుక్రీస్తు యొక్క శ్రమల్లోనూ ఆ మాటను మనం చదువుతాం. ఒకసారి ఆ మాట చదవండి. అది కాదు, ఒకటో అధ్యాయంలో ప్రకటన గ్రంథం. తొమ్మిదో వచనం చదవండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను. ఇప్పుడు వింటున్నారా?
యేసును బట్టి నీకు ఎప్పుడు మేలులే కాదు కానీ శ్రమలు కూడా వస్తాయి. యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యంలోను, సహనంలోను. కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి? శ్రమ కావాలి, సహనం కూడా కావాలి. శ్రమ ఏం నేర్పిస్తుంది అంటే సహనాన్ని నేర్పిస్తుంది. మరి రాజ్యంలోను సహనంలోను పాలివాడునైన నేను, యోహానను నేను, దేవుని వాక్యం నిమిత్తమును యేసు గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ఇప్పుడు ఇవన్నీ ఎవరి కొరకు అనుభవిస్తున్నాడు ఆయన? యేసుక్రీస్తు నిమిత్తం అనుభవించాడు ఆయన. ఏదో దొంగతనం చేసో లేకపోతే పరుల జోలికి పోయో మరొక రకంగా ఆయన మరి బాధను పడట్లేడు. కానీ దేవుని కొరకు నిలబడినందున, యేసుని గురించి సాక్ష్యం చెప్పినందున అతడు పద్మాసు దీపానికి ఖైదీగా వెళ్ళాడు. అతడు యేసుక్రీస్తుని నమ్ముకున్న దాని కారణంగానే అతడిని తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఇప్పుడు ఆయన ఎందుకొరకు చెరసాలలో ఈ బాధలు అనుభవిస్తున్నాడో ఆయన మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన యేసును బట్టి కలుగు శ్రమల్లోను, రాజ్యంలోను, సహనంలోను పాలువాడునైన యోహానను నేను, దేవుని వాక్యం నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. నీ సాక్ష్యం అలాగుంటేనే అప్పుడు దేవుడు నీకు అన్ని బయలుపరుస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నాకు బాధలొద్దు, శ్రమలొద్దు, నాకు అన్నీ ఎప్పుడు పూల పాన్పే కావాలి, నాకు ఏ రోగాలు అక్కర్లేదు, నాకు ఏ బాధలు అక్కర్లేదు, నాకు ఏ పరీక్ష అక్కర్లేదు, నేను ఎవరికి సేవ చేయనక్కర్లేదు, నేను స్వేచ్ఛాజీవిని అనుకుంటే దేవుడు నీకు అసలు ఏమి బయలుపరచడు ఆయన. కానీ నువ్వు ఆయన కొరకు ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మరి దేవుని కొరకు అతడు హింసపడినందుకు దేవుడు అతనికి ఏం బయలుపరిచాడు? హల్లెలూయా. ఆ బైబిల్ గ్రంథంలో ఉండే ప్రతి వాక్యాన్ని యోహానుకు బయలుపరిచాడు ఆయన. ఈరోజు నీవు కూడా యోహాను స్థానంలో ఉండి ఆయన కొరకు ఏది వచ్చినా ఏది పోయినా ప్రభువా నీ కొరకు నేను నిలబడతానని నీవు ఆ విధంగా నిలబడినప్పుడు ఆయన నిన్ను గొర్రెపిల్ల భార్యగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధను అంటే గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి. కాదు సార్, ఇప్పుడు 17వ అధ్యాయం ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను. ఈ ఒకడు ఎవరిప్పుడు? 7వ దూత. ఆ గొర్రెపిల్ల భార్యను చూపించిన ఆయనే ఇప్పుడు ఇక్కడ ఒక వేశ్యను కూడా ఆయనే చూపిస్తున్నాడు. హల్లెలూయా. 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరిచెదను. అది కాబట్టి నువ్వు దేవునితో ఒంటరిగా నిలబడాలి. నిలబడినప్పుడు దేవుడు తన తరుణతాన్ని నీకు బయలుపరుచుకుంటాడు. ఆయన అందరితో కలిపి నీకు బయలుపరచడు. కానీ ప్రత్యక్షత అనేది వ్యక్తిగతమైనది. మరి భార్యకు భర్తకు ఆయన ఒకేసారి కలిపి ఇవ్వడు ఆయన. కాబట్టి నువ్వు ఒంటరిగా దేవుని నీవు సంధించాలి. బయలుపాటు అనేది ఒంటరిగా వస్తుంది, ఒక్కడికే వస్తుంది. నిజమేనా? అప్పుడు యోహాను దేవునితో ఒంటరిగా నిలబడ్డాడు. దేవుడు తన్ను తాను ఆయనకు బయలుపరుచుకున్నాడు. ఈరోజు కూడా అదే దేవుడు ఆయన. నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనబరచెదను. హల్లెలూయా. ఒక పక్క ఆయన వధువు యొక్క గొర్రెపిల్ల భార్య యొక్క మహిమను చూపిస్తున్నాడు, ఒక పక్క వేశ్య యొక్క కార్యాలను చూపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? ఈరోజు ఈ వధువు అంటే ఎవరి ద్వారా తెలిసింది మనకు? 7వ దూత ద్వారానేనా? మరి ఈ వేశ్య అంటే ఎవరో మనకి ఎట్లా తెలిసింది? 7వ దూత ద్వారానే. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఆరాధించాలి, దేవుని ఎలా సమీపించాలి, మరి ఆయనను ఏ విధంగా మనము దగ్గరవ్వాలి, ఇవన్నీ మనకు నేర్పించింది 7వ దూత. 7వ దూత లేకుండా నీకు నాకు అసలు ఏమీ తెలియదు. హల్లెలూయా. నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనబరచుదును. వేశ్యలకేమో తీర్పున్నది, గొర్రెపిల్ల భార్యకేమో మహిమ ఉన్నది. ఆ యొక్క గొప్ప పరలోక రాజ్య పట్టణం ఉన్నది ఆమె కొరకు. చూసారా?
కాబట్టి మనము వేశ్యలో భాగంగా లేము కానీ గొర్రెపిల్ల భార్యలో మనం భాగమై ఉన్నాం. కనబరిచెదను, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడునైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని. ఇప్పుడు ఈ స్త్రీ రెండు విధాలుగా ఉన్నది. ఇప్పుడు ఆమె లోకాన్ని ఏలుతున్నది, క్రైస్తవులను ఏలుతున్నది. ఈ స్త్రీ అంటే ఏదో కాదు కానీ ఈ ప్రపంచం యొక్క మతమై ఉన్నది. నిజమేనా? ఈరోజు ప్రపంచం యొక్క మతము ఈ యొక్క వేశ్య యొక్క మద్యాన్ని తాగి, హల్లెలూయా, చూడండి, నువ్వు ఏ గ్రామానికైనా పోయి అయ్యా నీ దేవుడు యేసుక్రీస్తు అంటే వాళ్ళు అందులో నుంచి వాళ్ళు కలిగి ఉన్న మతంలో నుంచి బయటికి వస్తారా? రారు. ఎందుకనగా ఈ వేశ్య పోసిన ఆ మద్యాన్ని వాళ్ళు బాగా తాగారు. ఎవరు? ఆ గ్రామ పెద్ద తాగాడు, ఆ గ్రామ ప్రజలు తాగారు. ఆ గ్రామ పెద్దను పోయి మీరు అడగండి, అయ్యా ఈ యేసు ప్రభు నిజమైన దేవుడు, నీ యొక్క దేవుడు అని చెప్పి నువ్వు బయటికి పిలు, అతడు రానే రాడు. ఎందుకనగా ఆ వేశ్య పోసిన మద్యాన్ని వాళ్ళు తాగారు బాగా. హల్లెలూయా. భూరాజులు మరి భూ నివాసులు ఆ మద్యపు మత్తులో వారు ఉన్నారు ఇప్పుడు. నిజమేనా? అలాగే నువ్వు క్యాథలిక్ దగ్గరికి పోయి మీ క్యాథలిక్ మతం తప్పని చెప్పు, వాళ్ళు అందులో నుంచి అసలు బయటికి రానే రారు. నువ్వు హెబ్రోనుకి పోయి అయ్యా మీ హెబ్రోను సంస్థలో ఉండే సిద్ధాంతాలన్నీ తప్పని చెప్పు, వాళ్ళు అందులో నుంచి బయటికి రారు. ఎందుకనగా లోకానికి ఏ వేశ్య అయితే మద్యాన్ని పోసిందో ఈ క్రైస్తవులు కూడా అదే వేశ్య మద్యాన్ని పోసి ఉన్నది. ఇప్పుడు ప్రజలందరి పైన కూర్చొని ఉన్న ఈ వేశ్య ఇప్పుడు ప్రపంచం కలిగి ఉన్న ఆ చెడ్డ మతమే, ఆ చెడ్డ సిద్ధాంతమే. మీకు అర్థమవుతుందా? అర్థం చేసుకుంటున్నారా? అర్థం కాదు మనకి ఏ పాట. ఎందుకంటే మనం ఆత్మ యొక్క వశంలోనికి రావాలి. ఈ క్రైస్తవులను లోకంలో ఉండే అన్ని మతాలను ఏలుతున్నది ఈ ఒకే దయ్యమై ఉన్నది. కాబట్టి దయ్యం పాత్రలోనిది వారు తాగుతున్నంత కాలం వారు అందులో నుంచి బయటికి రాలేరు. కానీ అదే మద్యాన్ని తాగిన మనము దేవుని యొక్క మహాకృప ద్వారా మనము ఈ యొక్క నిజమైన గొర్రెపిల్ల భార్యగా మనం బయటికి పిలువబడి ఉన్నాం. నిజంగా ఆ విధంగా ఆ వేశ్య యొక్క మద్యంలో నుంచి ఆ మత్తులో నుంచి తేరుకోవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. అది దేవుని కృప మాత్రమే ఉండాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారా? సరే, మరి నేను ఒక వధువుని ఎంచుకొనుటనే వర్తమానం నుంచి మరి మీకు కొన్ని కార్యాలు మీ ముందు ఉంచాలని నేను ఆశ కలిగి ఉన్నాను. 12వ పేరాలో మరి అటు పిమ్మట ప్రకటన గ్రంథంలో ఆదికాండం బైబిల్లో మొదటి పుస్తకమునకు చదివిన ఈ భాగము అన్వయించుచున్నది. ఇప్పుడు బైబిల్లోని కడవరి పుస్తకముకు ప్రకటన గ్రంథమునందలి 21వ అధ్యాయము 9వ వచనము నుండి చదువుటకు అపేక్షించున్నాను. ఆదికాండము యొక్క లేఖనం మనం ఎరుగుదుము. అక్కడ మీరు చదవగూరిన ఎడల సంపూర్ణంగా ఆ అధ్యాయము ఎలియాజరును దేవుడే పంపినది, లేదా అబ్రహాము ఎలియాజరును ఇస్సాకునకు వధువును ఎంచుకున్నటకు పంపుచుండెను. అబ్రహాం యొక్క సేవకుడైన ఎలియాజరు చేసిన ప్రార్థనకు సరిగా చక్కని సుందరమైన రిబ్కా బయటకు వచ్చినది. హల్లెలూయా. ఆ రోజు దేవుడు మరి అబ్రహాము ఎలియాజరుని ఎట్లయితే పంపించాడో ఎవరికి ఇస్సాకు కొరకు పెళ్లి కుమార్తెను వెదికేదానికి, అలాగనే మరి మన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు కొరకు ఈ చివరి కాలంలో ఒక చక్కని వధువును వెదికేదానికి ఆయన ఒక ఎలియాజరును పంపించాడు ఆయన. హల్లెలూయా. ఈ కాలంలో గొప్ప గొప్ప చదువుకున్న వారు ఉన్న ఈ కాలంలో మరి మోటువాడైన పెద్దగా చదువుకొనని ఆ యొక్క విలియం బ్రెనామును పంపించాడు ఆయన. విలియం బ్రెనాము ఆ విధంగా నేను దేవుని కొరకు ఆ యొక్క వధువును సంపాదించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అన్నప్పుడు, నీవు 7వ తరగతి చదవని నీవు ప్రపంచ దేశాలు ఎలాగ తిరుగుతావు, నీవు దేవుని కొరకు ఎట్లా నిలబడతావని వారు ఎగతాళి చేశారు. అయితే ఆయన అన్నాడు, అయితే దేవుడు నాతో చెప్పాడు, నేను అతని యొక్క వర్తమానాన్ని ప్రజలకు తీసుకొని పోతానని దేవుడు నాకు రుజువునిచ్చాడని
ఆయన తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. ఆయన అబ్రహాం యొక్క దాసుడైన ఎలియాజరు ఎట్లయితే ఆ పెళ్లి కుమార్తె యొక్క కుటుంబస్తులకు ఎట్లయితే పరిచయం చేసుకున్నాడో అలాగనే విలియం బ్రెనామ్ అలాగనే పరిచయం చేసుకున్నాడు. నిజమేనా? వింటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు దాని 13వ పేర, ఇప్పుడు దాని నిమిత్తముగా నా విషయమునకు అంశంగా ఈ రాత్రి మరి ఒక వధువుని ఎంచుకొనుట అనునదిగా తీసుకొనుచున్నాను. రికార్డు చేయించున్న నా సోదరుడు ఇక్కడ ఉండిన ఎడల అది టేపు కనుక నువ్వు ముందుకు సాగుము. హల్లెలూయా. సరే, 14వ పేర, జీవితం యొక్క మార్గమే ఒక కోరుకొను అవకాశంపై ఉన్నది. మన ఇష్టమైన మార్గమును అవలంబించుట మన హక్కుగా ఉన్నది. ఇప్పుడు ఈ వర్తమానం పేరు ఒక వధువును ఎంచుకొనుట. జీవితం యొక్క మార్గం ఒక కోరుకొను అవకాశంపై ఉన్నది. మన ఇష్టమైన మార్గమును అవలంబించుట మన హక్కుగా ఉన్నది. మనము జీవించుటకు గల కోరిక అది మన సొంత ఎంపికై ఉన్నది. విద్యాభ్యాసము నీ ఇష్టమై ఉన్నది. నిజమేనా? ఎన్నిక చేయాలా? మనం చదువుకోవాలా, చదువుకోకూడదా? విద్యాభ్యాసము నీ ఇష్టమై ఉన్నది. విద్యాభ్యాసము చేయుటయా లేక చేయకపోవటయా అనున్నది మనం ఎంచుకొందుము. మనము దేనిని కలిగి ఉన్నామో దానిని మనం మన ఇష్టానుసారంగా ఎంచుకున్నదై ఉన్నది. మంచి చెడ్డల మనము ఎంచుకున్నవై ఉన్నవి. మంచిని చేయాలా చెడ్డదాన్ని చేయాలనేది మన ఎన్నికై ఉన్నది. ప్రతి మనుష్యుడు లేక ప్రతి స్త్రీయు, బాలుడు లేక బాలిక కాని వారు మంచిగా జీవించుటకు ప్రయత్నించుటయా లేక మంచిగా జీవించకపోవటయా అనున్నది వారి ఇష్టానుసారమైనది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనని స్వేచ్ఛాజీవులుగా చేశాడు. ఆయన ఎన్నిక మనమే చేయాలి. దేవుని కొరకు జీవించడం మన ఎన్నికే, జీవించకపోవడం అది మన ఎన్నికే. ఎంచుకొనుట ఒక గొప్ప విషయము. హల్లెలూయా. కాబట్టి ఆ నయోమితో వెళ్ళాలా వెళ్ళకూడదనేది ఆ ఓర్ఫా రూతుల యొక్క ఎన్నికై ఉన్నది, నిర్ణయమై ఉన్నది. ఓర్ఫా వెళ్ళిపోయింది, రూతు మాత్రం అత్తను కౌగిలించుకున్నది. అలాగనే ఈరోజు నువ్వు వాక్యాన్ని కౌగిలించుకోవాలా లేకపోతే లోకంలో నువ్వు కలిసిపోవాలనేది అది నీ ఎన్నికై ఉన్నది. మీ నిత్య గమ్యస్థానం ఒక ఎంపికై ఉన్నది. అంటే మనము ఒక నిత్య గమ్యస్థానం మనము ఏం ఎన్నిక చేసుకున్నాం? మనకు గమ్యస్థానం ఉన్నది, అదే నిత్య జీవము. నిజమేనా? మనం చేసుకున్న ఎన్నిక నిత్య జీవం కొరకైన ఎన్నిక. లోకంతో పాటు మనం ఎన్నిక చేసుకుంటే మనం వారితో పాటు నశించిపోతాం. కానీ లోకం వంటి ఎన్నికను మనం చేయలేదు. కానీ మన ఎన్నిక నిత్య గమ్యస్థానం యొక్క ఎన్నికై ఉన్నది. ఈ రాత్రి లేదా ఈ ఉదయకాలం ఆరాధన ముఖ్యమునకు ముందు మీ నిత్య గమ్యస్థానము ఎక్కడా గడప ఉద్దేశించుచున్నారో తీర్మానం చేసుకున్నటకు మీలో కొందరికి ఈ ఉదయము తరుణం కలిగి ఉండవచ్చును. అది ఒకే సమయమై ఉండును. అనేక మారులు నీవు దేవుని నిరాకరించి ఉండిన ఎడల అది కడవరిగా నీవు ఆయనను త్రోసిపుచ్చు సమయం కావచ్చును. కృపకును న్యాయ తీర్పునకును మధ్య ఒక గీత గల సరిహద్దు ఉన్నది. మరియు అది ప్రమాదకరమైన విషయం. ఒక పురుషునికి లేక ఒక స్త్రీకి, బాలునికి లేక బాలికకు ఆ సరిహద్దు మరణకరమైన గీతను దాటిన ఎడల తీర్మానం చేసుకున్నకు ఇదే సమయమై ఉన్నది. ఇప్పుడు దేవుడు ఒక గీతను గీసి ఉన్నాడు. ఏ గీత? అది మరణం అనే గీత. ఆ మరణం అనే గీత దాటక ముందే ప్రతి పురుషుడు నిర్ణయం చేయాలి, ప్రతి స్త్రీ నిర్ణయం చేయాలి, ప్రతి బాలుడు నిర్ణయం చేయాలి, ప్రతి బాలిక నిర్ణయం చేయాలి. ఆ గీతను దాటుటకు అడుగుల తిరిగి రావడం అనేది లేదుగా. ఆ గీతను దాటావా మళ్ళీ వెనక్కి రావడం అనేది లేదు. కాబట్టి ఆ గీతను దాటడానికి ముందే నువ్వేం చేయాలి? ఒక ఎన్నిక చేయాలి. నీ యొక్క ఎన్నిక నిత్య గమ్య స్థానానిక లేకపోతే నీ ఎన్నిక ఆ పాతాళానికి అనేది నువ్వు ఎన్నిక చేయాలి. హల్లెలూయా. చూడండి 15వ పేర, మన జీవితంలో మరొక ఎంచుకొనుట మనకు కలదు, అదే మనగా జీవితం యొక్క సహచారి. కాబట్టి పెళ్లి కాని యవనస్సులు మరి వారు ఎన్నిక చేయవలసి ఉన్నది. ఏదది? ఒక జీవిత సహచారి. ఒక యవ్వన పురుషుడు లేదా ఒక యవ్వన స్త్రీ తమ జీవితమును తీర్మానం కలిగి బయటకు వచ్చుటకు వారిని ఎంచుకొనుటకు హక్కు ఇవ్వబడి ఉన్నది. ఒక యవ్వనస్తుడు ఎంచుకొనుచున్నప్పుడు అయితే ఆ యవ్వన స్త్రీ అంగీకరించుటయా
లేక దానిని నిరాకరించుట అనే హక్కును కలిగి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎవరు కూడా బలవంతంగా ఏది చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి బాలునికి హక్కు ఉన్నది, ప్రతి బాలికకు హక్కు ఉన్నది, ప్రతి స్త్రీలకు పురుషులకు వారు ఎన్నిక చేసుకునే హక్కు వారికి నిర్ణయించబడింది. అయితే అది ఇరుపక్కల వారు ఇంకను ఎంచుకొనుటపై ఆధారపడి ఉన్నది. ఆ ఇరువురు స్త్రీ పురుషులు ఎంచుకునే హక్కును కలిగి ఉన్నారు. స్త్రీకి ఎంత ఎంచుకునే హక్కు ఉన్నదో పురుషునికి కూడా అంతే హక్కు ఉన్నది. ఒక క్రైస్తవుడుగా ఉండుట కూడా నీ ఎంపిక అయి ఉన్నది. ఈరోజు క్రైస్తవుడుగా ఉండేది కూడా మన యొక్క ఎంపిక అయి ఉన్నది. ఇచ్చట అమెరికాలో నువ్వు ఏ సంఘంకైనా పోవుట అనున్నది నీ ఎంచుకొనుట. హల్లెలూయా. కాబట్టి మనం ఏ సంఘానికి వెళ్ళాలనేది మన ఎన్నిక. అది ఎన్నికను కలిగి ఉన్నారు. నీవు ఏ సంఘములకు చెందవలనని కోరుకుందువో దానిని ఎంచుకునుట అనేది మీ సొంత అమెరికా యొక్క అవకాశమై ఉన్నది. అది ఎంపిక అయి ఉన్నది. మీకు ఇష్టము లేని ఎడల ఏ సంఘములకు వెళ్ళవలసిన పని అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు ఏ సంఘానికైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, వెళ్ళకూడదనంటే అది వాళ్ళ ఇష్టం. అది దేవుడు ఎన్నికనిచ్చాడు. అయితే నువ్వు మెథడిస్టు నుండి బ్యాప్టిస్టుకు మార్చుకోదలిచిన, లేదా క్యాథలిక్ నుండి ప్రొటెస్టెంట్కు, లేదా మరే రకముగానైనా సరే ఎవరును నిన్ను ఫలానా సంఘమునకు రమ్మని పిలవరు, లేదా ఏదైనా సంఘమునకు చెందినవానిగా చేయరు. అది మన యొక్క స్వాతంత్రమై ఉన్నది. అది మన ప్రజాప్రభుత్వము, మత స్వాతంత్రం గలదు. కావున ప్రతి వారు తమకు ఇష్టమైన దానిని ఎంచుకొనగలరు. అది ఒక గొప్ప విషయము. మనం దాన్ని కలిగి ఉన్నంత వరకు, మనం దాన్ని చేయగలిగినంత వరకు అనుసరించుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఈ సంఘములో ఉండుటకు, ఈ సంఘమును ఎంచుకునుట కూడా నీ ఇష్టమై ఉన్నది. నిన్ను నిత్య గమ్యస్థానమునకు నడిపించు సంఘమును ఎంచుకొనుట అది నువ్వు ఏర్పాటు చేసుకున్న దానిపై ఆధారపడి ఉన్నది. హల్లెలూయా. ఫలానా మత సిద్ధాంతము నీకు ఇష్టముగా ఉండినందున ఆ సంఘమును నువ్వు ఎంచుకొనుట నీ యొక్క ఇష్టము, లేదా అటువలే మరొక మతం యొక్క సిద్ధాంతమును అవి ఆలోచించుకున్న ఎడల దానిని ఎంచుకొనుట నీ ఇష్టం. హల్లెలూయా. మరియు దేవుని వాక్యమును ఎంచుకొను సంఘము ఆ సంఘము నిమిత్తం అచ్చడగలదు. ఇప్పుడు నీ ఎంపికను నీవు చేసుకొనవలసి ఉన్నావు. రాయబడిన నియమకు ఎంచుకొనుట మన మధ్య ఉన్నది. ఒక సమయమున కర్మేలు పర్వతం మీద ఏలియా వారికి నిర్ణయించుకునే ఒక సవాలును విసిరాడు. ఆ మహా గొప్ప సంఘటన కాలం, యెహోవా దేవుడా బయలుదేవుడా మీరే నిర్ణయం చేసుకోమని ఏలియా కర్మేలు పర్వతం దగ్గర ఒక ప్రదర్శన నిర్వహించాడు. బయలుదేవుడైతే బయలుదేవుడిని ఆరాధించండి, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని ఆరాధించండి. అలాగని ఈ కాలమును కూడా అంతే. ఈ కాలపు వర్తమానికుడు విలియం బ్రెన్హామ్ నమ్మితే మీరు ఆయన వర్తమానాన్ని వెంబడించండి. ఆ వర్తమానం నిన్ను నిత్య గమ్యస్థానానికి చేరుస్తుందని నమ్మితే నీవు ఆయనని వెంబడించడం మంచిది. కాబట్టి ఏలియా లాగా ఈరోజు కర్మేలు పర్వత ప్రదర్శన జరుగుతున్నది. ఈ వర్తమానం నమ్మాలా నమ్మకూడదని ప్రజల చేతిలో ఉన్నది. కాబట్టి ఈరోజు మనం ఎన్నిక చేసుకున్నాం, నాకు ఈ వర్తమానం కావాలని. హల్లెలూయా. ఆ సమయమందు కనబరిచిన దృశ్యం నాకు తర్వాత ఉండని నేను నమ్ముచున్నాను. ఒకవేళ ఈ రాత్రి కర్మేలు పర్వత అనుభవం వల్ల ఎంపిక చేసుకుని ఉంటే ఒకవేళ నీకు రావచ్చు, కావచ్చు, లేదా నాకు కావచ్చు. యథార్థంగా ఇది లోకమంతటా సంభవించబోచున్నదని నేను తలంచుచున్నాను. ఈ కర్మేలు పర్వతం యొక్క ప్రదర్శన ఏదో ఒక కర్మేలు పర్వతం దగ్గరే కాదు, కానీ ఈ కాలంలో అయితే ప్రపంచమంతటా ప్రదర్శింపబడుచున్నది. ఎన్నిక చేసుకోవలసిన హక్కు ప్రజలకు మాత్రమే ఉన్నది. ప్రజల చేతిలో పెట్టాడు ఆయన. అయితే నువ్వు ఎంచుకున్నట్టుకు గల సమయం త్వరితముగా ఉండును. నువ్వు నిర్ణయం అనేది ఆలస్యం చేయకూడదు, త్వరగా నిర్ణయం చేయాలి. ఆ రిబ్కా ఎట్లయితే ఎలియాజరు అడిగాడో, మరి నేను వచ్చిన సంగతి సఫలమైంది కాబట్టి నేను వచ్చిన సంగతిని మీరు తడువు చేయకూడదు, కాబట్టి మీరు ఏమంటారని ఆ రిబ్కా యొక్క తల్లిదండ్రులను అడిగాడు. ఆమె యొక్క అన్నను అడిగాడు. వాళ్ళు అన్నారు, అయ్యా ఆమె ఎదిగినది, ఆమె ఇష్టం, ఆమె ఏ నిర్ణయం తీసుకుంటుందో అదే మా నిర్ణయమై ఉన్నది. ఆమె నీతో రావడానికి ఇష్టపడితే మేము కూడా ఇష్టపడతాం. ఆమె ఏమన్నదంటే ఎలియాజరుతో పోవడానికి నాకు ఇష్టమే. హల్లెలూయా.
నిజమేనా? మరి ఆ కాలంలో దేవుడు రిబ్కాకు ఒక బయలుపాటునిచ్చాడు. ఎందుకంటే ఇస్సాకే ఆమె యొక్క మరి పెళ్లి కుమారుడై ఉన్నాడని. నిజమేనా? సరే చూడండి 17వ పేర, మరియు స్థాపన సంఘంలో ఉన్న మనుషులారా, అంటే ఈ మనుషులు స్థాపించిన డినామినేషన్లో ఉన్న మనుషులు, మీరు ఎంచుకున్న సమయం సరిగా మీ మీద ఉన్నట్లు కేవలం నమ్ముడి. మీరు ప్రపంచ సంఘముల యొక్క సామఖ్యలో చేరుటయా లేక స్థాపన సంఘంగా మరెన్నటికి కాకుండుటయా అనున్నది జరుగును. హల్లెలూయా. ఇప్పుడు ఒక కాలం రాబోతున్నది. ఇప్పుడు ప్రజలందరూ బలవంతం చేయబడతారు. దేంట్లోకి రావాలని? ఆ యొక్క 666 ముద్ర కిందికి రావాలని, ఆ స్థాపన సంఘంలోనికి, ఆ ప్రపంచ సంఘ సామఖ్యలోనికి చేరాలని ఒక ఒత్తిడి రాబోతున్నది. అందులో చేరడం అనేది నీ ఎన్నికే. నీవు అందులో ఉండకూడదనేది అది నీ ఎన్నికే ఉన్నది. హల్లెలూయా. అనున్నది జరుగును. నీవు దానిని తప్పక చేయబోచున్నావు. మనం దానిని తప్పక ఎదుర్కొనబోచున్నాం. మరియు ఆ ఎంచుకొను సమయం త్వరలో వచ్చుచున్నది. ప్రవక్త ఏమన్నాడు? అది త్వరలో వచ్చుచున్నది. ఆఖరి గడియ వరకు కనిపెట్టుటనున్నది ఒక ప్రమాదకరమైన విషయం. చూద్దాంలే, ఏం తొందర వచ్చింది? పరిశుద్ధాత్మ వ్యాప్సమం ఇప్పుడు అంత అర్జెంటా? మనకు బోలెడని పనులు ఉన్నాయి. ఇల్లు కట్టుకోవాలా, పెళ్ళిళ్ళు చేయాలా. పరిశుద్ధాత్మ వ్యాప్సం మనకు అక్కర్లేదని చివరి వరకు నువ్వు ఉన్నావా? హల్లెలూయా. నీవు ఖచ్చితంగా విడవబడతావు. ప్రవక్త అంటున్నాడు, చివరి ఆఖరి గడియ వరకు కనిపెట్టు అన్నది ఒక ప్రమాదకరమైన విషయం. ఏదైనా నీవు దానిని విడిచిపెట్టి రాకూడనట్లు ఏదైనా నీవు ఒక దానిని తీసుకొనవలసి వచ్చును. హెచ్చరింపబడుటకు నీకు ఒక సమయం ఉన్నదని నీవు ఎరుగుదువు. అప్పుడు ఆ హెచ్చరిక సరిహద్దు గీతను దాటినప్పుడు ఆవలి వైపున నువ్వు ముందుగానే ముద్రించబడదు, గుర్తు వేయబడదు. జ్ఞాపకం చేసుకున్నాము. మరి పాత నిబంధన కాలంలో జూబిలీ సంవత్సరం, ఆ యొక్క 50వ లేదా ఆ యొక్క 7వ సంవత్సరమున 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరమున ఆ జూబిలీ సంవత్సరం వచ్చినప్పుడు యాజకుడు తన శృంగనాదమును ప్రతి బానిస స్వతంత్రుడై వెళ్ళిపోవాలనని వినిపించుచుండగా, హల్లెలూయా, ఆ బూర మరి ఆ శృంగనాదము ఊదినప్పుడు ఈ బానిస ఏం చేయాలి? అతడు బానిసగానే ఉండాలా లేకపోతే స్వతంత్రుడిగా వెళ్ళిపోవాలా అనేది ఇప్పుడు అతడు ఒక నిర్ణయం చేయాలి. ఆ బూర విన్న తర్వాత, అయ్యా నీ దగ్గరే బానిసగా ఉంటానంటే వాడిని ఏం చేయాలి? తీసుకెళ్ళి ఆ యొక్క మరి యాజకుడు ఆ ద్వారబంధం దగ్గరికి తీసుకెళ్ళి ఆ యొక్క పోగరుతో ఆ చెవికి రంధ్రం చేయాలి. ఏమని? ఇతనికి స్వతంత్రము ప్రకటించబడినా కానీ ఇతడు బానిసగానే ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో దానికి గుర్తుగా చెవికి రంధ్రము. ఇక అతడు ఎన్నటికి అతడు మరి స్వతంత్రుడుగా కాలేడు. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఏ సంవత్సరం? ఇది ప్రపంచానికి ఇది జూబిలీ సంవత్సరం, ఇది సునాద సంవత్సరం. ఇది హల్లెలూయా. బూర వినబడుతూ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు సంఘ శాఖలోనే బానిసగా ఉండాలా లేకపోతే నువ్వు స్వతంత్రుడిగా బయటికి రావాలా అనేది నీ యొక్క ఎన్నికై ఉన్నది. మరి త్వరలోనే ఆ పోగరుతో సాతానుడు ముద్ర వేయనై ఉన్నాడు. అదే 666 అనే ఆ యొక్క రంధ్రాన్ని పెట్టనై ఉన్నాడు. అయితే మనం అందులో ఉండబోవట్లేదు. మనము ఇదివరకే బయటికి వచ్చి ఉన్నాం. ఇక మనం మహిమలోనికి వెళ్ళనై ఉన్నాం. కానీ సాతానుడు వారి యొక్క చెవులకు రంధ్రం చేయనై ఉన్నాడు. వినండి, అటు బిమ్మట అతడు తన యాజకునికి ఎప్పటికీ బానిసగా నుండి సేవ చేయుచుండును. వినుట ద్వారా విశ్వాసం కలుగును. దానికి మాదిరిగా అది వినుట వలన కలిగినది అనున్నట్టు అతని చెవికి వేయబడినది. ఇతడు విన్నాడు కానీ బానిసగానే ఉండడానికి ఇష్టపడుతున్నాడని మరి దానికి సాదృశ్యంగా ఈ చెవికి ఏం చేస్తారు? రంధ్రాన్ని పెడతారు. అతడు ఆ శృంగనాదము వినడు కానీ అతడు దాన్ని వినుటకు ఇష్టపడలేదు. ఈరోజు చాలామంది సువార్తనే సునాదాన్ని వింటున్నారు కానీ బయటికి రావడానికి ఇష్టపడట్లేరు. చాలామంది పాస్టర్ని ప్రేమిస్తున్నారు, వారి సంస్థను ప్రేమిస్తున్నారు. నిజమేనా?
మరియు అనేక సమయములు పురుషులు మరియు స్త్రీలు దేవుని సత్యమును విందురు, మరియు సత్యము సూచక్రియల ద్వారా నిరూపించబడుట చూచెదరు, అయినను దానిని వినుటకు వారు ఇష్టపడరు. దానికి మరొక కారణం గలదు. సత్యమును ఉన్న వాటిని అంగీకరించుట కంటే వారు వేరే కొన్నిటిని ఎంచుకొని ఉన్నారు. కాబట్టి వారి చెవులు సువార్తకై మూయబడినవి, మరెన్నడను వారు దానిని మరలా విననేరరు. దేవుడు మీ హృదయంతో మాట్లాడుచున్నప్పుడు అప్పుడే దాని ప్రకారం ప్రవర్తించవలనని మీకు నా యొక్క సలహా ఉన్నది. ఓ స్త్రీ, నువ్వు స్త్రీగానే ఉండాలి, పురుషుని బట్టలు ధరించకూడదని అన్నప్పుడు ఆ రోజే అప్పటికప్పుడే నువ్వు తీర్మానం చేయాలి. హల్లెలూయా. అది నా యొక్క సలహా ఉన్నదని ప్రవక్త అంటున్నాడు. ఏలియా వారిని, ఈనాడు మీరు ఎవరిని సేవించెదరో ఎంచుకొనుడని వారి ఇష్టమునకు అప్పగించెను. మరి యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడి అని వారికి ఎంచుకొని అవకాశం ఇచ్చి ఉండేను. కాబట్టి ఈరోజు మనం కూడా ఏం చేయాలి? అయ్యా, ఈ కాలానికి ఒక వర్తమానికుడు ఉన్నాడు, ఇదిగో ఒక సువార్త బూర వినబడుతున్నది, ఇదిగో నాకు కొంత సమయం ఇవ్వండి, నేను చెప్పేదేదో చెబుతాను, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు బూర ఊదవలసిన బాధ్యత మన పైన ఉన్నది, నిజమేనా? కాబట్టి మనం ఇల్లు తిరిగి ఏం చేయాలి? ఆ యొక్క బూరను మనం ఊదాలి, ఆ యొక్క విడుదల బూరను ఊదాలి, ఆ సునాద సంవత్సరపు బూరను ఊదాలి. అదే నువ్వు సువార్త ప్రకటించుట. అయ్యా, నువ్వు మా చర్చికి రావాలి నేను చెప్పట్లేను, కానీ ఇదిగో నువ్వు విడిపించబడే ఒక వర్తమానం ఉన్నది. మరి అది నీ నిర్ణయం. విన్న తర్వాత నువ్వు రావాలా వద్దనేది నీ నిర్ణయం అని నువ్వు సువార్త ప్రకటించాలి. అది అందరిపైన బాధ్యత ఉన్నది. కాబట్టి మనం ఎవరో ఖాళీగా ఉండకుండా ఎవరో ఒకరిని కనుగొని సువార్త చేయాలి. నువ్వు ఎంతో కాలం తెలివిగా దేవునితో నువ్వు కొనసాగలేవు. కాబట్టి సువార్త ప్రకటించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. మనమందరం ఆ పని చేయాలి. దేవుడైతే వారిని అనుసరించుడు అని వారికి ఎంచుకునే అవకాశం ఇచ్చి ఉండెను. అప్పుడు ఆ ప్రాతకాలంలో మనం ధ్యానించున్న పాఠం ద్వారా సూర్యుడు మరియు సృష్టిని పోలి ఇప్పుడు మనం చూస్తున్న స్వాభావిక విషయంలో, ఆత్మీయ విషయంలో మాదిరిగా ఉన్నవి. అది నా మొదటి బైబిల్గా ఉండెను. ఏది? ఆకాశం లేదా ప్రకృతి. ప్రవక్త యొక్క మొదటి బైబిల్. బైబిల్లో ఒక్క పుగుటైనను చదువుటకు ముందు నేను దేవుని ఎరుగుదును. ఎక్కడ? ప్రకృతిలో ఆయన దేవుని చూశాడు, ఆయన ఆకాశంలో దేవునికి క్రమాన్ని చూశాడు. ఆయన ఏలైనగా ప్రకృతిలో ప్రతి చోటును బైబిల్ రాయబడి ఉన్నది. అది సరిగా దేవుని వాక్యమునకు అన్వయించి ఉన్నది. ఏ విధంగా మరణము సమాధి చేయబడుట, మరలా జీవం కలిగిన ఉత్పత్తిగా వెలువడుట, మరియు సూర్యుడు ఉదయించుట, దాటుట, అస్తమించుట, చనిపోవుట, మరలా ఉదయించుట పోలి ఉండిన రీతిగా ఆ విధంగా సూర్యుడు కూడా ఏమై ఉన్నాడు? మరణము, పునరుద్ధానం, మరణం తర్వాత పునరుద్ధానం ఒకటి ఉన్నదని ప్రతిదినం సువార్త చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ విధంగా సరిగా అనేక విషయంలో దేవుడు ప్రకృతి యందు ఉండినట్లు మాదిరిగా ఈ సందేశం వలన సంక్షిప్తంగా తెలియబడుచున్నది. ఈ తెలుగు ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు కనీసం ఆ పదాలనైనా తేటగా చేయడం, ఇంగ్లీష్లో ఎట్లుంటే అట్లే చేశారు. ఇప్పుడు ఆత్మ సంబంధమైనవి లేక ప్రకృతి సంబంధమైనవి, ఆత్మీయమైన వాటికి మాదిరిగా ఉన్నవి. అప్పుడు ప్రకృతి సంబంధమైన వధువును ఎంచుకునుట, ఆత్మ సంబంధమైన వధువును ఎంచుకుని మాదిరిగా ఉన్నది. ఇప్పుడు మనం భార్యను ఎంచుకొనబోచున్నప్పుడు, పురుషులారా, యవ్వనస్తులారా జాగ్రత్త వినండి. భార్యను ఎంచుకొనబోచున్నప్పుడు అది ముఖ్యమైన విషయముగా ఉన్నది. జీవితంలో ప్రాముఖ్యమైన కారు తీసుకునేటప్పుడు నిర్ణయం కాదు, లేకపోతే పొలం తీసుకున్నప్పుడు ఆ తప్పుడు నిర్ణయమైనా పర్వాలేదు, కానీ భార్య దగ్గర మాత్రమే నువ్వు సరైన ఎన్నికను చేయాలి. హల్లెలూయా. అందుకొరకే అబ్రహాము తన కుమారునికి ఒక సరైన భార్యను ఆయన మరి కలిగి ఉండాలని అతడు ఎన్నిక కలిగి ఉన్నాడు. ఆయన మరి ఎలియాజర్తో ముందే చెప్తున్నాడు, అబ్బాయి, ఇదిగో ఈ కనాను స్త్రీలలో ఎవ్వరిని కూడా నీవు నా కుమారునికి భార్యనిగా తీసుకొని రాకూడదు, ఇదిగో నా బంధువుల దగ్గరికే నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి మరి నువ్వు అక్కడికి వెళ్ళి నా కుమారుని కొరకు ఒక వధువుని తీసుకొని రావాలి. ఇప్పుడు గొప్ప బాధ్యత ఎలియాజర్ పైన పెట్టబడింది. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు?
ఊరికే పోవట్లేడు కానీ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో నా యొక్క యజమానుడైన అబ్రహాం యొక్క దేవుడా, యెహోవా దేవా, ఇదిగో నేను వెళ్ళుచున్న కార్యాన్ని సఫలపరచు. చూడండి, నిజంగా మనం ప్రార్థనతో ఏ పనైనా ప్రారంభిస్తే అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఏదైనా సరే ప్రార్థనతోనే మనం చేయాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కానీ ఈరోజు వర్తమానంలో ఉండే పురుషులకు ఎవరికి ప్రార్థన చేయాలన్నా ఇష్టం ఉన్నది? అసలు ప్రార్థించాలనే కనీసం నోరు ఇన్ని సంవత్సరాలైనా అనర్గళంగా ప్రార్థన చేయడం రాదు. అక్కడక్కడే మాటలు వెతుకుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటిది? ప్రార్థన అలవాటు తప్పింది. కాబట్టి మనం ఇప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళలాగా ప్రార్థన చేయకూడదు. మన ప్రార్థన మరి ధారాళంగా అది వెళ్తూనే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాడిందే పాటరా పాసిపళ్ళ దాసరిలాగా అట్లా ఉండకూడదు. కానీ మన ప్రార్థనలో దినదినం ఒక పరిపక్వత అనేది ఉండాలి. సరే చూడండి ఇక్కడ. కాబట్టి మనము భార్యను ఎంచుకొనబోచున్నప్పుడు అది ముఖ్యమైన విషయంగా ఉన్నది. ఒక మనిషి మనము విడిపోము అన్నది ఒక ప్రమాణంగా ఇచ్చట ఉన్నది. పెళ్ళంటే ఆషామాసి కాదు. వారు ఇక జీవితంలో పెళ్ళైపోయిందా, ఇక వారు విడిపోయేది లేదుగా. వారిద్దరిని విడదీసేది ఎవరు? కేవలం మరణం మాత్రమే. ఇక మరి ఏ డబ్బు కానీ మరి ఏది కానీ వారిని విడదీయదు. హల్లెలూయా. ఒక మనిషి మనం విడిపోము అన్నది ఒక ప్రమాణంగా ఇచ్చట ఉన్నది. ఆ విధంగా మనం ఉండవలసి ఉన్నాం. మరియు మరణం ఒక్కటే నిన్ను వేరు చేయునని ఆ ప్రమాణంను నీవు దేవుని ఎదుట తీసుకొనుము. హల్లెలూయా. మరియు మనం చేయునది సరిగా ఆలోచించి చేయవలెను. పెళ్లి కాకముందే ఆలోచన చేయాలి. నిజమేనా? ఎందుకంటే నీవు ఒక్కసారి ప్రమాణం చేసి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నావా, ఇక నువ్వు మళ్ళా వెనక్కి నా నిర్ణయం తప్పని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి లేదుగా. ఒక పురుషుడు వృత్తితో చిత్తశుద్ధితో తన భవిష్యత్తును ఏర్పాటు చేసుకొనుచున్నాడని ఎరిగి బహు జాగ్రత్తగా ఆ భార్యను ఎంచుకొనవలెను. ఎట్లా ఎంచుకోవాలి? బహు జాగ్రత్తగా ఎంచుకోవాలట. నీవు చేయు దానిలో నీవు జాగ్రత్తగా ఉండవలెను. మరియు ఒక స్త్రీ పురుషుని ఎంచుకున్నప్పుడు, ఒక స్త్రీ ఒక పురుషుని ఎంచుకున్నప్పుడు లేక ఒక భర్త యొక్క ఎంపికను అంగీకరించినప్పుడు ఆమె చేయు దానిలో ఆమె నిజమైన జాగ్రత్త కలిగి ఉండవలెను. మరియు ప్రత్యేకంగా ఈ దినములలో ఒక మనిషి ఒక భార్యను ఎంచుకొనుటకు ముందు అతను ఆలోచించవలెను. హల్లెలూయా. ఒక పురుషుడు ఏం చేయాలి? ఆలోచించవలెను మరియు ప్రార్థించవలెను. మొట్టమొదటిగా ఏం చేయాలి? ఆలోచన చేయాలి మరియు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈమె నాకు తగినదేనా, ఇది నీ ఎన్నికనేనా అని ప్రార్థన చేయాలి. మరి ఎలియాజరు ఎట్లయితే ప్రార్థన చేశాడో, ప్రభువా ఇదిగో నా యజమాని కుమారుడైన ఆ యొక్క ఇస్సాకు కొరకు నువ్వు ఎవరినైతే ఎన్నుకున్నావో ఆ స్త్రీని నాకు కనబరచు ప్రభువా. ఆ బాలిక వచ్చి నాకు నీళ్లు పోయాలి, నాకే కాదు నా ఒంటిలో కూడా నీళ్లు పోయాలి. ఆ చిన్నదియే నా యజమానుడైన ఆ యొక్క యజమానుడి యొక్క కుమారుడు ఇస్సాకు భార్యగా ఉంటుంది. ఎంత గొప్ప ప్రార్థన అది! దేవుడు ప్రార్థనను గౌరవిస్తాడా? అక్షరాల గౌరవిస్తాడు ఆయన. ఈనాడు ఏది ఎక్కువ వివాహ పరిత్యాగ నేరములు కలిగి ఉన్నదని నేను ఆలోచించుండినా, మనం ప్రపంచమును నడుపుచున్నామను అమెరికాలోని వివాహ పరిత్యాగ నేరంలోని మిగిలిన ప్రపంచమును ఆ స్థితిలో నడిపించున్నాం. ఇక్కడ ఇతర ప్రదేశంలో కంటే ఎక్కువ వివాహ పరిత్యాగములు, ఎక్కడ అమెరికా దేశంలో ఎక్కువ విడాకులు. ఎందుకంటే వాళ్ళ నిర్ణయం లేదు, ఇక అందంగా కనిపిస్తే చాలు వాళ్ళని పెళ్లి చేసుకోవడమే. అందం పైన కాదు పెళ్లి జరగాల్సింది. హల్లెలూయా. పురుషులు దానికన కారణము పురుషులు దేవుని యొద్ద నుండి తొలగిపోవుటేనని నేను తలంచున్నాను. ఈరోజు అమెరికా కోర్టులన్నీ విడాకులతో ఎందుకు నిండిపోయాయంటే, మరి పురుషులు దేవునికి దూరం అయిపోయి వారు సొంతంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆ విధంగా మారిపోయింది. నిజమేనా? ఒక స్త్రీ, హల్లెలూయా,
మరియు ఈ విషయం నిమిత్తం ఒక పురుషుడు ప్రార్థించినా, పెళ్లికి ముందు ఏం చేయాలి? పురుషుడు ప్రార్థించినా మరియు ఒక స్త్రీ ప్రార్థించినట్లయినా కేవలం అందమైన కళ్ళను చూడకుండా, ఎట్లాంటి కళ్ళు కావాలి? అందమైన కళ్ళ కొరకు ఎదురు చూడొద్దు. ఎట్లా ఉండదంటే ఈ అందమైన కళ్ళు రేపు నిన్ను పాతాళానికి నడిపిస్తాయి. అమరీశ్వరి చెప్పినట్టుగా, చూడు బాలిక, నా కళ్ళలోకి చూడు, ఆ తర్వాత ఏమన్నది, ఇక్కడి నుంచి దూకు అంటది. నేను పాతాళంలో దూకాలిగా. మరి ఒక స్త్రీ ప్రార్థించినట్లయినా కేవలం అందమైన కరుణను చూడకుండా, లేక ఎత్తైన బలము గల భుజముల కొరకు కాకుండా, ఇప్పుడు ఎవరు కావాలి? అజానుభావుడు కావాలి. సౌరులాగా ఒకటి ఎత్తితే మళ్ళీ గిరగిరి తిప్పి అవతల ఇస్రేయాలి, అట్లాంటి కండల వీరుడు కావాలి. కానీ అట్లాంటి బలం గల భుజముల కొరకు కాకుండా, లేక అటువంటి మిగతా లోక అపేక్ష లేకుండా ముందుగా దేవుని వైపు చూచి, ఎవరి వైపు చూడాలి బాలిక? ప్రభువా, ఈ పురుషుడు నాకు సరైన ఎన్నికనేనా? ప్రభువా, నేను నిజంగా యథార్థంగా నేను అడుగుతున్నాను. ప్రభువా, అతడు చూడ్డానికి బాగోలేకపోయినా ఇది నీ ఎన్నికైతే నన్ను నడిపించు ప్రభువా. ఈ బాలుడు ఏం చేయాలి? ప్రభువా, ఈమె నీ ఎన్నికైతే, నాకు సరైన జత అయితే నడిపించు ప్రభువా అని ప్రార్థనతో వెళ్ళాల. పాస్టర్ ఏం చేస్తున్నాడట? వాడ పాస్ ఏమన్నా బేపనోడా? పాస్ ఏమన్నా పెళ్ళిళ్ళ పేరయా? అయ్యగారు ఏం చేశారు మా అమ్మాయికి? చూస్తున్నాం అమ్మా, మరి ఛార్జీలకు ఒక 500 అవుతాయి. వంద అబద్ధాలాడి, అది లోక కథ అది. కానీ ఇక్కడ అబద్ధాలాడేది ఏముండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబద్ధాలాడి పెళ్లి చేస్తే ఆ కొంప నాశనం అవుతుంది అది. కాబట్టి మనం యథార్థత పైన, దేవుని పైన ఆధారపడాలి. లోక అపేక్ష లేకుండా ముందుగా దేవుని వైపు చూచి, దేవా, మరి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే లోకమంతా ఏమనుకుంటారు? అవును, రేపు దేవదూతలు ఏమంటాయి? ఏం సారో అంతమంది అందగాళ్ళు ఉండంగా పోయి ముకుడి దాన్ని వధువు అని చెప్పి పట్టుకొని వచ్చినావు, ఏమన్నా ఉందా సార్ మీకు? ఈ ముకుడిదే దొరికిందా నీకు? ఈ కర్రీదే దొరికిందా నీకు? ఏమన్నా ఉందా సార్? దాని పొట్ట ఒక ఆమె ఇట్లా నడుస్తుంది, ఒక ఆమె ఇట్లా నడుస్తుంది. ఏం సార్, ఎవరు దొరకలేదా నీకు? ఇప్పుడు ఆయనను అడిగితే అప్పుడు నీ ముఖం ఎక్కడ పెడతావు? ఇప్పుడు మనకేమో అందగాళ్ళు కావాలి, సూర్యులు కావాలి, వీరులు కావాలి, నలుగురు ఏమనుకుంటారని మనకు కావాలి. కానీ ఆయన నిన్ను ఎన్నుకున్నప్పుడు ఎవరిని అడగలేదు. ఆయన స్వతహాగా నిర్ణయం చేశాడు. ఆయన, ప్రభువా, ఇదిగో ఈమె కొరకు నేను నా ప్రాణాన్ని అర్పిస్తాను. ఆమె చూడడానికి బాగోలేకపోయినా, అందంగా లేకపోయినా పర్వాలేదు, నా ప్రాణమును అర్పిస్తాను. హల్లెలూయా. అందుకే ఆయన ప్రపంచంలో అందరి మనసును దోచుకున్నవాడు. ఆయన అర్హత లేని వారి కొరకు ప్రాణం పెట్టిన ఆయన గొప్ప వీరుడై ఉన్నాడు. కానీ మనకు ఎవరు కావాలంటే మన ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మన బంధువులు ఏమనుకుంటారు? లేకపోతే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన బంధువులు ఏమనుకుంటారు? అది కాదు, నీకు దేవుడు ఏమనుకుంటాడనేదే ప్రాముఖ్యమైన కార్యం. నీవు నీ సరైన జతను ప్రార్థనల ద్వారా ఎన్నుకోవాలి, మోకాళ్ళపైన ఉండి ఎన్నుకోవాలి. ఏదో మరి పాస్టర్ చూసి అయ్యేది కాదు అది. కాబట్టి ప్రార్థన ద్వారా మనం వెళ్ళాలి. ముందుగా దేవుని వైపు చూచి, దేవా, ఇది నీ ఏర్పాటేనా అని అడుగుము. ఏం చేయాలి? దేవా, ఇది నీ ఏర్పాటేనా అని అడుగుము. హల్లెలూయా. మరియు మనం వివాహం చేసుకున్నట్టుకు వెళ్ళుచుండగా మనం ఏమి చేయుచున్నామో బావుగా ఆలోచన చేసిన ఎడల, భార్యను లేక భర్తను ఎంచుకున్నప్పుడు ఒక మనుషుడు తన జీవితం అంతయు నాశనం చేసుకునకుండా ఉండునట్లు వినయంతో ప్రార్థించవలెను. ఎట్లా ప్రార్థన చేయాలి? వినయంతో ప్రార్థన చేయాలట. వినయం అంటే తన్ను తాను తగ్గించుకొని భయభక్తులతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనను వేరు చేయుట తప్ప అను ప్రమాణం ఉన్నదని జ్ఞాపకముంచుకొనుము. అయుక్తమైన అంటే తగని దానిని ఎంచుకొనుట వలన అతడు తన జీవితమును పాడు చేసుకొనును.
హల్లెలూయా. ఆ అమ్మాయి తగదని తెలిసి ఉండి కూడా ఈ అబ్బాయి కనుక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకో, అప్పుడు ఆ జీవితము వాడు తన చేతులారా పాడు చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి అయినా ఈ అబ్బాయి తగడని తెలిసి పెళ్లి చేసుకుంటే అప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది? తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నది. అతడు తాను ఎంచుకున్నది అయుక్తమైనదని ఎరిగి ఆ స్త్రీ అతనికి భార్యగా ఉండుటకు తగదని తనని ఎంచుకునడం వలన అతడు తన జీవితమును పాడు చేసుకును. అతడు తాను ఎంచుకున్నది అయుక్తమైనదని ఎరిగి ఆ స్త్రీ అతనికి భార్యగా ఉండుటకు తగదని గుర్తించి అతడు చేసుకున్న ఎడల ఆ తప్పిదము అతనిదై ఉన్నది. ఆ స్త్రీ తనకు భర్తగా ఉండుటకు అతడు యోగ్యుడు కాడని ఎరిగి అతడిని తనకు భర్తగా స్వీకరించిన ఎడల నీవు మంచి చెడులను ఎరిగి ఆ విధంగా ప్రవర్తించుట వలన అది నీ యొక్క సొంత తప్పిదమై ఉన్నది. కనుక నీవు సంపూర్ణంగా ప్రార్థించి తెలుసుకునే వరకు దానిని నీవు చేయకూడదు. ఏం చేయాలి? నువ్వు సంపూర్ణంగా ప్రార్థించి తెలుసుకునే వరకు దానిని నీవు చేయకూడదు. మనం ఏ పనైనా ప్రార్థనతోనే ముందుకు వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే రీతిగా నువ్వు ఎంచుకుని సంఘమునకు అన్వయించబడుచున్నది. ఇప్పుడు ఏ సావాసంలో ఉన్నావో ఆ సంఘమును గూర్చి నువ్వు ప్రార్థించవలెను. సంఘములు ఆత్మలను కలిగి ఉన్నవని జ్ఞాపకముంచుకునము. నేను విమర్శించువానిగా ఉండగోరుటలేదు, కానీ నేను ఇప్పుడు ఒక వయసు నిండిన వాడను. ఈ ఏదో ఒక దినములలో నేను ఇక్కడ నుండి వెళ్ళవలసి ఉన్నాను. కాబట్టి ఈ రాత్రియే కానీ లేక మరి ఏ సమయం అందే కానీ ఏమి మాట్లాడితేనో దాని విషయమై నేను ఉత్తరవాదినై ఉందునని సంపూర్ణంగా మనపూర్వకమైన నిశ్చేతను వాస్తవంగా నేను కలిగి ఉన్నాను. అయితే నీవు ఒక సంఘమునకు వెళ్ళుము, ఆ సంఘం యొక్క ప్రవర్తన జాగ్రత్తగా చూడము, మరియు కొంత సమయం వచ్చట సంఘ కాపరిని కనిపెట్టుము. మరియు సాధారణంగా ఆ సంఘ కాపరి ఎలా ఉండునో ఆ సంఘము కూడా ఆ విధంగానే ప్రవర్తించును. కొన్ని సమయములందు పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుకు బదులుగా పరస్పరం ఒకరి ఆత్మను మరొకరు పొందని ఎడల నేను ఆశ్చర్యపడుచుందును. మనము ఒకరినొకరు అనుకరించడానికి లేము, కానీ మనము పరిశుద్ధాత్మను పొందడానికి ఉన్నాం. మనం ఇక్కడ పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి మనం ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. ఒక పాస్టర్ నిలవబడి నేను చూచినట్లుగా వారు తమ తలలను దిగ్గున ముందుకు వెనుకకు ఆడించుండు సంఘమునకు నిన్ను తీసుకుని వెళ్ళేదను. నీవు ఆ సంఘమును గమనించము. ఆ సంఘస్సులు ఆ విధంగానే చేయుట నీవు చూచెదవు. వడిగా గుర్రమలే గంతులు వేయినట్టు ఒక పాస్టర్ని తీసుకునము. సాధారణంగా ఆ సంఘం అదే మాదిరిని అవలంబించును. గనుక నేను ఒక సంఘమును ఎంపిక చేయనప్పుడు అది సరైనదియు మూల సిద్ధాంతం కలిగినదియు సంపూర్ణ సువార్త బైబిల్ సంఘంగా ఉండిన ఎడల నా యొక్క కుటుంబమును పెట్టుదును. ప్రభురాత్రి భోజనం లేదు అన్న దగ్గర నా సంఘాన్ని పెడితే ఎట్లుంటుంది? అది సంపూర్ణ సువార్త ప్రకటించే సంఘం అది. కానీ ప్రవక్త ఏమంటున్నాడు? మూల సిద్ధాంతం కలిగినదియు. ఏంటిది మూల సిద్ధాంతం? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ సంపూర్ణ సువార్త బైబిల్ సంఘంగా ఉండిన ఎడల నా యొక్క కుటుంబమును పెట్టుదును. హల్లెలూయా. సరే, ఇంకా నేను ముందుకు వెళ్ళి చదువుతాను. ఇరవై 27వ పేర. మరలా ఏ రకమైన స్త్రీని ఒక పురుషుడు ఎంచుకొనునో అది అతని వాంఛను అతని స్వభావమును ప్రతిబింబజేయును. ఒక పురుషుడు అయుక్తమైన స్త్రీని ఎంచుకున్న ఎడల, అంటే సరైన స్త్రీని, గుణలక్షణాలు లేని స్త్రీని ఎంచుకున్న ఎడల అది అతని స్వభావమును ప్రతిబింబజేయును. అంటే అతడు ఏమై ఉన్నాడో అతని భార్య అదే అయి ఉన్నది. అతడు దేనితో బంధం కలగజేసుకొనిచున్నాడో వాస్తవంగా అది వానిలో ఉన్న దానిని తెలియజేయుచున్నది. ఒక స్త్రీ తనను భార్యగా ఎంచుకొని పురుషునిలో అతని మనసులో ఏమున్నదో దానిని ప్రతిబింబజేయుచున్నది. అతడు బాహ్యంగా ఏది మాట్లాడినా సరే అతడు దేనిని వివాహం చేసుకొనిచున్నాడో కనిపెట్టుము. హల్లెలూయా. అతడు గనుక మరి ఎలాంటి స్త్రీని పెళ్లి చేసుకున్నాడో
ఆ వ్యక్తిని మనం చూసినప్పుడు అతని స్వభావం ఏంటిదో మనకు అర్థమైపోతుంది. నేను ఒక మనుషుని కార్యాలయంకు పోయినప్పుడు అతడు క్రైస్తవుడని చెప్పవచ్చును. ప్రవక్త ఏమంటున్నాడు, నేను ఒకరి ఇంటిని లేదా ఒకరి ఆఫీసును నేను దర్శించినప్పుడు అతడు నాతో క్రైస్తవుడని చెప్పవచ్చును. చుట్టుపక్కల గోడల మీద పలు విధములైనవి అంటించుకొని ఉండెను. అసహ్యమైన సంగీతం వచ్చుచున్నది. ఇప్పుడు అతని గదిలో నుంచి పేరుకు మాత్రం క్రైస్తవుడే, కానీ అతని గదిలో నుంచి ఏమొస్తున్నది? అసహ్యమైన సంగీతం. అతడు ఏమి చెప్పినను దానితో నాకు అవసరం లేదు. ఇక ఆ సంగీతమే వాడు ఎట్లాంటి వాడో చెప్పేస్తూ ఉన్నది. నిజమేనా? హల్లెలూయా. అతని సాక్ష్యంను నేను నమ్మను. ఏలైనగా లోక సంబంధమైన ఆ వ్యర్థమైనది అసహ్యమైన వాటితో తన ఆత్మకు ఆహారంగా ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఇట్లాంటి ఆహారాన్ని తింటున్నారు. వాళ్ళు ఏ ఆహారం అది? పందుల ఆహారం పందులే తింటాయి. కానీ గొర్రెపిల్ల ఆహారము పంది ఆహారం వేరు వేరు. గాయకురాలిని అతడు వివాహం చేసుకుని దలిచిన ఏమి చెప్పుదువు? లేక కామతూరత కలిగిన రాణిని పెళ్లి చేసుకునిన ఎడల ఏమి? లేక ఆధునిక అలంకారం గల రికెట్టాను చేసుకునిన ఏమి? అతని మనసులో అతని భవిష్య గృహము ఎటువంటిదై ఉండునది? అది ప్రతిబింబం చేయుచున్నది. ఏలైనగా ఆమె వలన సంతానం కలిగి ఉండుటకు ఆమెను తీసుకొనేను. ఆమె ఏ మార్గమును అవలంబించి ఉండునో ఆ మార్గమునందే వారిని నడిపించును. తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదేనని. మరి యెజబెల్ ఎట్లాంటిదో బిడ్డను అట్లే చేసింది, కుమారుని అట్లే చేసింది. మరి తల్లి వైపు ఎక్కువగా బిడ్డలు మొగ్గు చూపుతారు. నిజమేనా? కాబట్టి ఇతడు గనక ఒక డాన్సులు వేసి దాన్ని పెళ్లి చేసుకున్నాడు అనుకో, రేపు పుట్టబోయే బిడ్డలు కూడా ఏమవుతారు? వాళ్ళు కూడా డిస్కో డాన్సర్లు అవుతారు. నిజమేనా? ఈమె కనుక మేకప్ వేసేదైతే, ఒకవేళ ఆడపిల్ల పుట్టిందనుకో, ఏం చేస్తుంది ఈమె? ఆ పిల్లలు కూడా మేకప్ వేస్తుంది. అతని మనసులో అతని భవిష్య గృహం ఎటువంటిదై ఉండునది? అది ప్రతిబింబజేయుచున్నది. ఏలైనగా ఆమె వలన సంతానం కలిగి ఉండుటకు ఆమెను తీసుకొనెను. ఆమె ఏ మార్గమును అవలంబించి ఉండునో ఆ మార్గమునందే వారిని నడిపించును అనున్నది సూచించుచున్నది. కావున ఆ పురుషుని యందు ఏమున్నదో అది ప్రతిబింబింపజేయుచున్నది. ఒక పురుషుడు ఎటువంటి స్త్రీని ఎంచుకొనునో అది అతని భవిష్య జీవితంను గూర్చిన ఆలోచనను తెలియజేయుచున్నది. ఒక క్రైస్తవుడు ఆ విధంగా చేయునని యోచించగలవా? లేదు అయ్యా, ఆ విధంగా చేయునని నేను యోచించలేను. ఒక నిజ క్రైస్తవుడు అలాంటి సుందరమైన రాణులను మరియు గాయకురాళ్లను మరియు కామతూరతను కలిగించు రాణులను చూడడు. కళ్ళతో మాట్లాడేదాన్ని, సైగలతో మాట్లాడేదాన్ని ఆమెను ఏమంటారు? కామతూరత రాణి. హల్లెలూయా. వారి హావభావాలను ఎట్లా ఉంటారంటే లైంగికంగా ప్రేరేపించేవిగా ఉంటాయి. వాళ్ళనే కామతూరత రాణులు అంటారు. క్రైస్తవుడు అలాంటి సుందరమైన రాణులను మరియు గాయకురాళ్లను మరియు కామతూరతను కలిగించు రాణులను చూడడు. అతడు క్రైస్తవ స్వభావం కలిగిన దాని కొరకై కనిపెట్టి చూచును. వింటున్నారా? కాబట్టి లోక సంబంధంగా ఒక క్రైస్తవుడు వెళ్ళడు. 28వ పేర, ఇప్పుడు సమస్యను నీవు కలిగి ఉండలేవు. అచ్చట ఒక కన్యక వాస్తవంగా సుందరమైనదే, మరియు మరో కన్యక చూచుటకు ఈమె కంటే రూపవతి అయి ఉన్నది. చూడండి, వింటున్నారా అందరూ? ఆమేన్ చెప్తారా? ఇప్పుడు ఇది ఎన్నిక. ఒక కన్యక వాస్తవంగా సుందరమైనదే, మరియు మరొక కన్యక చూచుటకు ఈమె కంటే రూపవతి అయి ఉన్నది, మరియు ఒకదాని కొరకు మరొకటి సమర్పించుకొనవలెను. అయితే ఆ స్త్రీ వలె ఈమె రూపవతి కాకపోవచ్చును. నేను దానిని లక్ష్య పెట్టను. ఆమె చక్కని అందం కలిగినదా లేదా అన్నది కాదు, నీవు ఆమె గుణమును చూచుట మంచిది. ఏం చూడాలి? ఆమె గుణమును చూడాలి. ఆమె రూపవతిగా ఉండినను లేక రూపవతి కాకుడినను దానితో నిమిత్తము లేదు. ఒక క్రైస్తవుడు ఒక భార్యను ఎంచుకొని చుండినా
ఎడల నిజంగా తిరిగి జన్మించిన మారు మనసు పొందిన ఒక స్త్రీని అతడు తప్పక ఎంచుకొనవలెను. ఆమె చూచుటకు ఎలాగుండినను ఆమె ఏమై ఉన్నదో అది ఆమెను దాన్ని కలగజేయచ్చు. పిమ్మట అతని దైవిక స్వభావమును ప్రతిబింబజేయును. మరియు అతని మనసులో ఏమి ఉన్నది, ఆ స్త్రీ వలన అతని భవిష్యత్తు ఏర్పాటును గృహమును కట్టుటకు కలుగు సంతానములో నిలబెట్టు దాన్ని ప్రతిబింబజేయును. అతడు ఈ ఆధునిక అలంకార వేషం ధరించిన, ఈరోజు మోడ్రన్ పెళ్లిళ్ళ వర్తమానములు కూడా మేకప్లు వేస్తున్నారు. దాన్ని పరిశుద్ధ పెళ్లి అంటున్నారు. పరిశుద్ధ పెళ్లి కాదు అది. వర్తమానంలో పేదాలు నల్లగానే ఉండని, ఎట్లయినా ఉండని, లైట్గా లిప్స్టిక్ పెడతారని ప్రయత్నం చేయకు. అతడు ఈ ఆధునిక అలంకార వేషము ధరించిన వారిలో ఒకరిని, కామ వికారమైన రాణులలో ఒకరిని, ఈ ఆధునిక అలంకార వేషం ధరించిన వారిలో ఒకరిని, కామ వికారమైన రాణులలో ఒకరిని వివాహం చేసుకున్న ఎడల అతడు అపేక్షించినదేమిటి అంటే, వాడికి కామ వికారంగా కనిపించే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడంటే వారి లోపల ఉన్న కోరిక ఏంటిది? ఒక లైంగిక కోరిక. హల్లెలూయా. వాడు కేవలం శారీరక కోరికలు తీర్చుకోవడానికి పెళ్లి చేసుకుంటున్నాడే తప్ప అది దేవుడు ఏర్పాటు చేసిన నియమం అని అతడు గుర్తించట్లేడు. హల్లెలూయా. మరి చూడండి, వివాహం అనేది కేవలం లైంగిక కార్యం కొరకు కాదు. అది దేవుడు ఏర్పాటు చేసిన ఒక పరిశుద్ధమైన వివాహం. వారు ఒకరిలో ఒకరు భాగమై ఉన్నారు. వారిద్దరు ఒక చోట ఉండాలి. ఏదేను తోటలో ఆదామవ్వలు లైంగిక కార్యాల కొరకు చేయబడలేదు. వారిద్దరు చక్కగా పరిశుద్ధులుగా, వారు చక్కగా దేవదూతల వలె ఉండి ఆ ఏదేను ఏలేదానికి వారు తయారు చేయబడ్డారు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఒకరిని వివాహం చేసుకునేలా అతడు అపేక్షించినది ఏమిటి? ఏ తీరైన గృహమును ఆ పురుషుడు కలిగి ఉండుటకు అపేక్షించగలడు? తగినంత నైతిక బుద్ధి కలిగి ఇంటి యొద్ద నిలవక. కోతి ఒక చోట ఉంటుందా సార్? వెనకటిగా అన్నారు, ఏది ఆలి మరకటం ఇల్లు ఇరకటం అట. అంటే భార్య కోతి లాంటిదైతే ఇరకాటమైన ఇల్లు సరిపోదు ఆమెకు. వికారమైన రాణులో ఒకటి వివాహం చేసుకునే ఎడల అతడు అపేక్షించినది ఏమిటి? సరే చదివాం మనం. తగినంత నైతిక బుద్ధి కలిగి ఇంటి యొద్ద నిలవక తన ఇల్లును పరామర్శించుటకు మాని ఎవరిదో ఆఫీసునందు ఉద్యోగం చేయగోరు యువతిని అతడు వివాహం చేసుకున్న ఎడల ఆమె ఎటువంటి గృహ సంరక్షకురాలిగా ఉండగలదు? నీవు పసిబిడ్డను పరామర్శించు వారిని మరియు ఇంకేమైనా కలిగి ఉండేదవు, అది వాస్తవము. ఇప్పుడు స్త్రీలు ఉద్యోగం చేయనట్టు ఈ ఆధునిక ఇంపైన దానిని నేను ఎక్కువగా ఇష్టం కలిగి ఉండలేదు. పోలీసులకు విధించిన వస్త్రములను స్త్రీలు ధరించి మోటార్ సైకిళ్ళ మీద ఈ పట్టణంలో చుట్టుపక్కల తిరుగుట. ఎవరి వస్త్రాలు? పోలీసు వస్త్రాలు. ఎవరు సార్ పోలీసు అంటే? పురుషుడు. ఇప్పుడు పురుషుని వస్త్రాలు ఈ స్త్రీలు ధరిస్తుందనంటే మరి అది అవమానం కాదా? మోటార్ సైకిళ్ళ మీద ఈ పట్టణంలో చుట్టుపక్కల తిరుగుట నేను చూచినప్పుడు అనేక మంది పురుషులు ఉద్యోగం లేని స్థితిలో ఉండగా స్త్రీలను ఈ విధంగా చేయుటకు అంగీకరించిన ఆ పట్టణమునకు అది అవమానకరం. అది ఆ పట్టణం యొక్క ఆధునిక ఆలోచనను చూపించున్నది. మరి మొట్టమొదటిగా స్త్రీలు ఉద్యోగం చేసేది ఆ యొక్క దయ్యం ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా నుంచి వచ్చింది. ఇది మొత్తం ప్రపంచానికి డౌన్లోడ్ అయింది. అది అగౌరవమును చూపించుచున్నది. ఆ రీతిగా బయటకు వచ్చే స్త్రీలను మనము కలిగి ఉండవలసిన అవసరం లేదు. హల్లెలూయా. ఆ రీతిగా బయట తిరుగుటకు వారికి ఏమీ పని లేదు. అసలు స్త్రీకి బయట రోడ్డు పైన తిరగాల్సిన పని లేదు. ఒక పురుషునికి ఒక భార్యను ఇచ్చినప్పుడు రక్షింపబడిన వారిలో నుండి ఉత్తమమైన దానిని అతనికి ఇచ్చును. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? రక్షింపబడిన ఉత్తమమైన దానిని అతనికి ఇస్తాడు. అయితే పురుషుని స్థానమును తీసుకున్నట్టుకు వెళ్ళున్నది అతడు పొందవలసిన దానంతటి కంటే ఆమె మిక్కిలి చెడ్డదిగా ఉండును.
ఏ స్త్రీ అయితే పురుషుని వలె ప్రవర్తిస్తుందో, పురుషుని యొక్క స్థానాన్ని తీసుకుంటుందో, కుటుంబంలో పెత్తనం చేస్తుందో, హల్లెలూయా, ఆమె మిక్కిలి చెడ్డదిగా ఉండును. ఇప్పుడు అది సరియే. ఇప్పుడు మనము ఆత్మీయమైన దానికి అన్వయించి చూడగలం. అది చెడ్డదని నేను ఎరుగుదును, అది చెడ్డదని నీవు తలంచెదవు. అయితే అది సత్యం. అది ఎంత చెడుగా కనిపించినను మనము లక్ష్య పెట్టము. మనము నిజాయితీ విషయములకై నిలబడవలసి ఉన్నది. బైబిల్ బోధించినది అదియే. నిజాయితీ అంటే ఏంది? బైబిలే నిజాయితీ. ఇప్పుడు ఆత్మానుసారమైన దేవుని యొక్క సంకల్పం ప్రకారం కాబో తన వధువుతో ఆయన భవిష్య గృహము వచ్చు అవలోకమును స్పష్టంగా మనం చూస్తున్నాం. ఒక పురుషుడు కామరాణిని వివాహం చేసుకునే ఎడల అతడు ఎటువంటి తన భవిష్య గృహమును కట్టబోచున్నాడో నీవు చూడగలవు. ఇంటి వద్ద నిలవ ఇష్టం లేని స్త్రీని ఒక పురుషుడు వివాహం చేసుకునే ఎడల అతడు ఎటువంటి తన భవిష్యత్తు కొరకు అతడు చూస్తున్నాడో నీవు చూడుము. కాబట్టి ఇంటి దగ్గర ఉండాలి స్త్రీ. నిజమేనా? ఆమె రోడ్ల మట్టి నేను తిరుగుతాను, అడుపోవాలి ఇటుపోవాలి కాదు. నీవు చూడుము. మరి నేను ఒక సమయంలో వినుటకు అది ఘోరమైనదిగా ఉండును. మరి నేను దానిని చెప్పవలనని భావించినాను. సాధారణంగా ఒక విషయం నేను చెప్పవలనని భావించిన దానిని తప్పగా చెప్పుదును. మరియు అది సాధారణంగా దేవుని విధానం. నేను గోవులకు సంబంధించిన వ్యక్తి రాంచర్తో నేను పనిచేసినప్పుడు పశువులు కొనుటకు అతనితో వెళ్ళుచూ ఉండేవాడిని. ప్రవక్త కూడా ఆ పశువులు కొనే వ్యక్తితో, ఆ రాంచర్తో ఆయన వెళుతూ ఉండేవాడు. దేని గురించి మాట్లాడుతున్నాము మనం? పశువుల గురించి. పశువులు కొనుటకు అతనితో వెళ్ళుచూ ఉండేవాడిని. మరియు ఒక ఆవును కొనుటకు ముందు ఆ వయసు మళ్ళిన వ్యక్తి దాని ముఖంలోనికి ఎల్లప్పుడూ సూటిగా చూచటం నేను గమనించి తిని. ఆవును కొనడానికి ముందు ఎక్కడ చూసేవాడట ఆయన? దాని కళ్ళలో చూసేవాడట. దాని కళ్ళు అది బెదురుగా ఉన్నదా, లేకపోతే బిడ్డలకు పాలిస్తుందా లేదా అనేది దాని కళ్ళే చెప్పేస్తాయి. హల్లెలూయా. దాని ముఖంలోనికి ఎల్లప్పుడూ సూటిగా చూచుటను నేను గమనించి తిని. పిమ్మట అతడు దాని తలను తిప్పి ముందు వెనుక చూచెను. నేను అతని వెనుకనే ఉండి అతన్ని గమనించుచుండిని. మరియు అతడు దానిని కిందికి పైకి చూచెను. మరి అది రూపంలో అంత చక్కగా ఉండిన ఎడల పిమ్మట అతడు తిరిగి దాని ముఖమును చూచెను. మరియు కొన్నిసార్లు అతని తలను ఆడించి మరియు వెళ్ళిపోవును. చూసి ఆయన ఇట్లా తల ఆడించి వెళ్ళిపోయేవాడట ఆయన. నేను అతనితో, జెఫ్, నేను నిన్ను ఒక విషయము అడగవలనని ఆశించున్నాను అని చెప్పి తిని. అతడు, చెప్పుము బిల్లి అని చెప్పాను. మరియు నేను, ఎందుకు నీవు ఆ ఆవు ముఖమును ఎల్లప్పుడూ చూచెదవు అని అడిగి తిని. అయ్యా, నాకు అర్థం కాలేదు. నువ్వు ఆవు కొనడానికి పోతున్నప్పుడు ప్రతిసారి మరి అది ఎంత బలిసిందిగా ఉండినా, ఆరోగ్యంగా ఉన్నా, మళ్ళీ నువ్వు దాన్ని కొనకుండా దాని ముఖాన్ని మాత్రమే చూస్తున్నావు ఎందుకు అని ప్రవక్త అడిగాడు. నేను అది చూచుటకు బాగుగానే ఉన్నది, ఒక మంచి బలిష్టమైన ఆవు అని చెప్పి తిని. దానికి అతడు, నేను నీకు చెప్పుటకు ఇష్టపడుచున్నాను. కుర్రవాడా, నీవు నేర్చుకునవలసినది చాలా ఉన్నది. విలియం బ్రెనామ్తో ఏమంటున్నాడు? అరే అబ్బాయి, నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది అని చెప్పాను. మరియు అతడు చెప్పిన తర్వాత నేను ఎరిగి తిని. అతడు, అది ఆ ఆవు ఏ విధంగా చేయబడినది అని నేను పట్టించుకొనను. అది మాంసంతో డెక్కలు బలిష్టంగా ఉండవచ్చును, కానీ దానికి క్రూరమైన చూపు ఉండిన ఎడల, దాని చూపు క్రూరంగా ఉండిన ఎడల నీవు దానిని ఎన్నడను కొనవద్దు. పురుషుడా, నీవు కూడా అంతే. దాని చూపు క్రూరంగా ఉన్నదా, దాన్ని ఎన్నడను పెళ్లి చేసుకోవద్దు అని చెప్పాను. అందుకు నేను, జెఫ్, అలాగూ ఎందుకు అని అడిగి తిని. మంచిది. మొదటి విషయము, అది ఎన్నడను ఒక చోట నిలబడదు. ఈ క్రూరమైన చూపు గలది ఒక చోట నిలబడదు అని చెప్పాను. మరియు అతడు తరువాత విషయం ఏమనగా, అది ఎన్నటికి దూడకు తల్లిగా ఉండనేరదు, దూడకు తల్లిగా ఉండనేరదు అని చెప్పాను. మరియు అతడు, వారు దానిని ఇప్పుడు పశువుల దొడ్డిలో ఉంచుదురు, ఎందుకనగా అది చాలా లావుగా ఉన్నది. దాన్ని నీవు విడిపించిన ఆ క్రూరమైన దృష్టితో పరుగులెత్తుచు స్వయంగా మరణమునకు గురియగును అని చెప్పాను. మరి నేను అన్నాను, నీకు తెలియనా, నేను కొంత విషయం నేర్చుకున్నానని ఎరుగుదును.
అది స్త్రీలకు కూడా వర్తించునని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. ఈ ఆవుకి ఏ విషయం వర్తిస్తుందో స్త్రీలకు కూడా అదే విషయం వర్తిస్తుందట. ఆ క్రూరమైన రెప్ప వేయకుండా చూచు దృష్టి కలిగిన రిక్కెట్ట వింటున్నారా? కనుబొమ్మలు సన్నగా కత్తిరించుకొని అవేవేవో రంగులు పూసుకొని ఆ క్రూరమైన రెప్ప వేయకుండా చూచు దృష్టి కలిగిన ఆ రిక్కెట్ట చూపు కలిగినటువంటి ఆమె నుండి దూరంగా ఉండటం మంచిది. హల్లెలూయా. బాలుడు ఆమె కనులకు పైగల ఆ నీలి రంగు అంతా ఏమేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ? నీలిరంగు అంతా. మరియు నేను దానిని ఇష్టపడను. అది క్రైస్తవురాలు అగురని నేను తలంచుట లేదు. మేకప్ వేసుకునే ఆమె అసలు క్రైస్తవురాలు అగురని నేను తలంచుట లేదు. అది అందగత్తి అని టెలివిజన్ కానీ వార్తాపత్రికలు ఎంత చెప్పినాను నేను దాన్ని లక్ష్య పెట్టను. అది వికారమైన చూపును నా జీవితంలో ఎన్నడూ చూడని భయంకరమైన దృష్టి కలిగి ఉన్నది. హల్లెలూయా. ఒక ఉదయకాలంన ప్రాతకాలం మొదటి భోజనం చేసే సమయమున, సరే నేను కింది చదువుతున్నాను. తిన్నగా నేను ఆ యవనస్తురాలి యొద్దకు వెళ్ళి, నేను దేవుని సేవకుడను, నేను రోగుల కొరకు ప్రార్థించుదును, నీ రోగం కొరకు ప్రార్థించదలిచి తిని నేను నీ కొరకు ప్రార్థించవలెనా అని ఆమెను అడిగి తిని, అట్టి విధమైన దాన్ని నేను ఎన్నడూ చూడలేదు. మరియు 2 లేక 3 లోపలికి వచ్చిరి. అంతటా నేను ఒక విధంగా కొంత వెనుకకు వేచి ఉంటిని. అప్పుడు సౌరుడు ఆర్గనం రైట్ వచ్చాను. సౌరుడు ఆర్గనం రైట్ ఇక్కడ ఆ స్త్రీ విషయం ఏమిటని అడిగి తిని, అది రంగు పూయబడినది అని అతడు చెప్పాను. ఏం చెప్పాడు ఆయన? అది రంగు పూయబడినది. హల్లెలూయా. ప్రవక్త ప్రార్థన చేయాలని చెప్పింది కూడా దాని కొరకే. అమ్మా నీకు ఒక రోగం ఉన్నది. ఆ రోగం ఏంటిది? అదే రంగులు పూసుకునే రోగం. ఆ రోగం పోవాలని నేను నీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. అది రంగు పూయబడినది అని అతడు చెప్పాను. మంచిది. మంచి వారు ఏదో ఒక చోట రోగుల శాల యందు తప్పక ఉండవలసి ఉన్నది, ఉండవలసి వచ్చును. ఏలైనగా తక్కిన స్త్రీలలో అది వ్యాపించి నాశనం చేయకూడనట్లు. ఏ వ్యాధి? ఆ రంగులు పూసుకునే వ్యాధి మిగతా స్త్రీలకు అంటుకోకుండా వ్యాపించి నాశనం చేయకూడనట్టు వారిని దూరంగా ఉంచవడని మీకు తెలియను. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ బంధించాలి? బందెల దొట్లో కట్టేయాలి. అట్లాంటి దానికి ఈరోజు పెళ్ళిళ్ళు చేస్తున్నారు పాస్టర్లు. ఏం చేయాలి? మేకప్ వేసుకునే రాణులకు పెళ్లిళ్ళు చేసి ప్రభువా ఈ పరిశుద్ధ వివాహాన్ని దీవించండి అని అంటున్నారు. విచారకరమైన కార్యం ఈ రోజుల్లో. అయితే మీకు తెలియను, ఎంచుకున్నప్పుడు నీవు పథకం ఇవ్వలను. అంటే ఒక భార్యను లేక ఒక భర్తను ఎంచుకున్నప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఒక ప్రణాళిక కలిగి ఉండాలి, మరియు చూడవలెను, మరియు ప్రార్థించవలెను. దీనిని మూలంగా వాగ్దాన సంబంధమైన వాక్యమును బట్టి అతడు ఏ వధువును ఎంచుకున్నా ఆమె అతని గుణమును ప్రతిబింబజేయును, అతనిలో ఏమి ఉన్నదో అది ప్రతిబింబింపజేయును. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి అటువంటి దానిని భార్యగా చేసుకొనగలడని నీవు ఊహించగలవా? హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి మేకప్ వేసుకున్న ఆమెను సెక్స్గా ఉన్నదానని ఆ యొక్క లైంగిక రాణిని పెళ్లి చేసుకుంటాడా? చేసుకోలేడు. ఊహించగలవా? సహోదరుడా, అలా జరుగుట నేను చూడను. ఇప్పుడు నేను చపల చిత్తము గల ఒక వృద్ధుడను కావచ్చు, అయితే మీకు తెలియను, దానిని నేను సరిగా అర్థం చేసుకునవలెను. చూచారా, అతడిలో ఏమి ఉన్నదో అది దానిని ప్రతిబింబించును అని గమనించండి. అతని భవిష్య గృహమును కట్టుటకు ఆమె సహాయపడును. ఇప్పుడు దీనిని మనము ఆత్మీయమైన దానికి మార్చినప్పుడు కొంత సమయం వరకు ఈ లోకంలో ఉన్న ఒక సంఘము, లోకంలో ఉన్నవారు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించుచు, ఈరోజు సంఘం ఎట్లా ప్రవర్తించాలి? తన భర్త ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా ఈ భార్య ప్రవర్తించాలి. ఎవరు? మన పురుషుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు.
కానీ ఈ లోకంలో ఉండే క్రైస్తవులు ఇప్పుడు మేము యేసుక్రీస్తు భార్య అని చెప్పుకొని వారు ఎట్లా ప్రవర్తిస్తున్నారు? లోకం వలె ప్రవర్తిస్తున్నారు. లోకం యొక్క సంఘం ఎట్లా ఉన్నదో ఈరోజు క్రైస్తవ సంఘం అట్లే ఉన్నది. ఇప్పుడు అది నిజంగా ఆయన భార్యనేనా? కాదు. హల్లెలూయా. కానీ ఆయన భార్య ఎట్లా ఉండాలి? ఆయన వలె ఉండాలి. ఆయన ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించాలి. అది ఆయనకు భార్య అయి ఉన్నది. భార్య మాత్రమే ఆయనతో పాటు సింహాసనంలో కూర్చుంటుంది. హల్లెలూయా. నిన్ను భార్యగా మార్చినది ఏది? కేవలం వాక్యం మాత్రమే. వరుడు వధువు ఒక్కటై ఉన్నారు. వాక్యము వధువు ఒక్కటే. నిజమేనా? ఏ స్త్రీ అయితే ఒంటెలకు నీళ్లు పోసిందో ఆమె ఇస్సాకు యొక్క భార్య అయి ఉన్నది. ఇప్పుడు ఒంటె ఏంటిది? వర్తమానమే. వర్తమానానికి ఎవరైతే జీవిస్తారో వారే ఆ పరలోకపు ఇస్సాకు యొక్క రిబ్కా భార్య అయి ఉన్నారు. నిజమేనా? లోకంలో ఉన్న సంఘం, లోకంలో ఉన్నవారు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించుచు లోకంతో సంప్రదించుకొని ఉన్న లోకాభిలాషలందు పాలివారై దేవుడు తన ఆజ్ఞను రాయలేదు అన్నట్లుగా ఉండు దాని విషయం ఆలోచించినటువంటి దానిని క్రీస్తు తన వధువుగా తీసుకొనబోడు. హల్లెలూయా అని నువ్వు కొంచెంగా ఊహించగలవు. ఈనాటి ఆధునిక సాంప్రదాయములతో కూడిన సంఘమును వధువుగా తీసుకొనిచున్నాడు. నీవు యోచించితివా? నా ప్రభు ఆ రీతిగా చెయ్యాడు. ఈ లోక సాంప్రదాయాలతో ఉండిన సంఘాన్ని ఆయన వధువుగా తీసుకుంటాడా? లేదు. నా ప్రభు ఆ రీతిగా చేయడు. ఆ రీతిగా జరుగుట దుర్లభం. ఆ విధంగా జరగదు. లేదు. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఒక పురుషుడు అతని భార్య ఒక్కటే ఉన్నారు. పురుషుడు మరియు ఆ స్త్రీ భార్యాభర్త వారిద్దరూ ఒక్కటై ఉన్నారు. ఆ విధంగా నీవు ఆ వ్యక్తితో ఒక్కటై ఉండగలవా? ఆ రీతిగా ఉండగలిగిన యెడల అది వాస్తవంగా నీ యందలి నా విశ్వాసం ఒక రకంగా నిరాశపరచును. హల్లెలూయా. ఓకే. 33వ పేర. అటువలననున్న దేవుడు ఏ విధంగా తన్ను తాను దానితో చేర్చుకొనగలడు? అది ఒక నియమిత సాంప్రదాయక వ్యభిచారిణి. ఆయన దానిని చేయునని నీవు తలంచుదువా? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునే ఉందూరు. పైకి మాత్రం భక్తి, కానీ దాని శక్తిని మాత్రం వారు దేవుని యొక్క శక్తి ఎక్కడున్నది? వాక్యంలో ఉన్నది. నిజమేనా? ఆయన వాక్య రూపంలో ఉన్న దేవుడు. ఆయన శక్తిని ఈరోజు సంఘ శాఖలు పైకి మాత్రం భక్తి గల వారి వలె ఉన్నారు, కానీ దేవుని శక్తిని మాత్రం ఆశ్రయించరు. ఒంటి నిండా బంగారమే. ఇప్పుడు ఆమె పైకి భక్తిగా ఉన్నది, కానీ దేవునికి శక్తిని ఎక్కడ ఆశ్రయించింది? ముసలమ్మకు మళ్ళీ ఆమె విధవరాలట, మళ్ళీ ఆ విధవరాల గాజులట. ఈ క్రైస్తవులలో ఉన్నదా సారి సాంప్రదాయం? ఇంకా మెట్టెలట, ఇక తాళి అట. నీకు లోకానికి ఏం తేడా ఉన్నది? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్త గమనించాలి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుడై ఉందురు. దానిని ఆయన ఎన్నడూ చెయ్యడు. ఆమె యందు ఆయన స్వభావం ఆమె కలిగి ఉండవలెను. ఈరోజు ఈ వధువు ఎట్లా ఉండాలి? ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలి. క్రీస్తులో ఉన్న స్వభావం నిజమైన క్రొత్తగా జన్మించిన వాస్తవమైన సంఘము తప్పక కలిగి ఉండును. కొత్తగా జన్మించిన సంఘము ఆయన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఏలైనగా భార్య మరియు భర్త ఒకటై ఉన్నారు. ఆయన వాక్యమై ఉన్న ప్రకారంగా మనమును వాక్యమై ఉంటాం. మరి యేసు దేవుని సంతోషపరుచున్నది మాత్రమే ఆయన వాక్యమునకు విధేయుడిగా ఉండి ఆయన వాక్యమును ప్రత్యేకపరిచెను. హల్లెలూయా. సంతోషపరిచినది చేసిన ఎడల ఆయన యొక్క వధువు కూడా అదే విధంగా అదే స్వభావం కలిగి ఉండును. ఆమె సాంప్రదాయక సంఘముగా ఏ కారణం చేతనైనను ఉండజాలదు. ఎందుకంటే
కాదు అని నీవు ఎంతగా చెప్పగోరినను ఆమె సాంప్రదాయక సంఘము ఎచ్చటనో గల ఒక స్థాపన సంస్థాక స్వాధీనమందుండి అది ఏది చేయమని చెప్పానో ఏది చేయకూడదని చెప్పునో ఆ విధంగానే అది నడుచుకొనవలసి ఉండును. అనేక మార్లు అది సత్యవాక్యం నుండి లక్షల మైళ్ళు దూరంగా ఉన్నది. ఎవరు? ఈ సంస్థాపక సంఘాలు. నిజమేనా? దేవుడు సంఘమును నిజమైన నాయకుడిగా ఉండి సంఘానికి నిజమైన నాయకుడు ఎవరు? దేవుడే. నడిపించుటకు మనల్ని విడిపించిన దాని నుండి మనం ఎప్పుడైనా దూరంగా ఉండినా అది భయంకరమైన ఆ రాష్ట్రపు ప్రెస్బిటేరియను ఎన్నడూ పంపలేదు. ఆయన ఎన్నడూ బిషప్పును కానీ కార్డినల్ను కానీ ఆ యొక్క ప్రీస్టును కానీ పోపును కానీ పంపలేదు. ఆయన సంఘమును నడుపుటకు పరిశుద్ధాత్మను సంఘము కొరకు పంపెను. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. పరిశుద్ధాత్మ దానిని చేయును. మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయును. పరిశుద్ధాత్మ దానిని చేయును. ఇప్పుడు ఆధునిక సంఘం దానిని ద్వేషించుచున్నది. దేనిని? పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని. ఈరోజు మోడర్న్ సంఘాలు ద్వేషిస్తున్నాయి. వారు దానిని ఇష్టపడరు. కనుక ఆమె క్రీస్తు యొక్క వధువుగా ఏ విధం కాగలదు? వాక్యానికి లోపడకుండా వధువుగా ఎట్లా ఉండగలదా ఆమె? ఈనాటి ప్రజలు ఆధునిక సాంప్రదాయక సంఘమును ఎంచుకొనిచున్నారు. అది ఏమి చేయును? కేవలం దేవుని వాక్యమును గూర్చిన అజ్ఞాన గ్రహింపును ప్రతిబింబజేయును. బాధపరచవలనని నా ఉద్దేశం కాదు, కానీ దానిని చూచునంత వరకు లోతుగా వెళ్ళనివ్వాలనని నా ఉద్దేశము. నేను అనేక జంటలకు వివాహములు జరిగించి తిని. ఎవరు? ప్రవక్త. అయితే నేను ఎల్లప్పుడూ క్రీస్తు ఆయన యొక్క వధువును గురించి జ్ఞాపకం చేసుకుని చుందును. కొంతకాలం క్రితం నేను చేసిన వివాహము నా జీవితంలో నేను జరిగించిన వివాహములన్నిటిని మించిన దానిగా ఉన్నది. నేను కేవలం ఒక యువకునిగా ఉన్నప్పుడు చాలా సంవత్సరాల క్రితము అది జరిగినది. నా సహోదరుడు PW నందు పనిచేయుచుండెను. ఎవరైనా ఎప్పుడైనా నా వయసు గల వారు ఎవరైనా దానిని జ్ఞాపకం ఉంచుకొని ఉందరో లేదో నేను ఎరుగను. 30 మైళ్ళ దూరంలో గల సర్కారు నియమిత పనియందు పనిచేయుచుండెను. వారు ఒక రేవు కొరకు ఒక సరస్సును త్రవ్వుచుండిరి. అతనితో ఒక యవ్వనుడు నేను నివసించు జెఫర్సన్విల్ నుండి సుమారు 100 మైళ్ళ దూరం గల ఇండియానా పోలీసు నుండి అచ్చట పనిచేయుచుండెను. అతడు ఒకనాడు నా సోదరుడితో, డాక్, నేను బోధకుడికి చెల్లించగల పైకం ఉండిన ఎడల నేను వివాహం చేసుకొనబోచున్నాను అని చెప్పాను. నా లైసెన్స్ కొరకు తగినంత పైకం మాత్రమే ఉన్నది, కానీ బోధకుడికి చెల్లింపవలసిన పైకం నా దగ్గర లేదు అని అతడు చెప్పాను. మంచిది, నా సోదరుడు ఒక బోధకుడు మరియు అతడు నీకు వివాహం చేయవచ్చు. ఈ డాక్ అనే సహోదరుడికి విలియం బ్రెన్హామ్ స్నేహితుడు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోబోయే యవనస్తుడు డాక్ దగ్గరికి పోయి, అయ్యా నా దగ్గర మరి పెళ్లి చేసే పాస్టర్ గారికి ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు, మరి ఎట్లని అడిగినప్పుడు నా స్నేహితుడు ఉన్నాడు విలియం బ్రెన్హామ్, ఆయన డబ్బులు తీసుకోకుండానే పెళ్లి చేస్తాడు, ఇదిగో ఆయన దగ్గరికి తీసుకొని పోతారని ఈ డాక్ అనే సహోదరుడు ఆ యొక్క యవనస్తుడిని పట్టుకొని వచ్చాడు. బోధకుడికి చెల్లించవలసిన పైకం నా దగ్గర లేదు అని అతడు చెప్పాను. మంచిది, నా సోదరుడు ఒక బోధకుడు మరియు అతడు నీకు వివాహం చేయవచ్చు, అటువంటి విషయములకు అతడు ఎన్నడూ పైకం తీసుకున్నాడు అని డాక్ చెప్పాను. అందుకు అతడు నాకు వివాహం చేయమని నువ్వు అడిగేదావా అని అడిగాను. మంచిది, ఆ రాత్రి నా సోదరుడు నన్ను అడిగాను, మరి నేను వారిద్దరిలో ఎవరును ఎన్నడూ ఇంతకు ముందు వివాహం చేసుకున్న ఎడల అవన్నీ క్రమంగా నుండిన ఎడల జరగగలదని నేను జవాబిచ్చి తిని. ప్రవక్త ఏమని అడిగాడు? వారిద్దరికీ ఇదివరకే పెళ్లి కాకుండా ఉండాలి, అప్పుడు మాత్రమే నేను పెళ్లి చేస్తాను అని అన్నాడు. నిజమేనా? మంచిది, అతడిని ఇచ్చటకు రమ్మని నేను చెప్పి తిని. శనివారం వచ్చినప్పుడు ఆ యవ్వనస్తునితో కూడా వచ్చాను. నాకు ఎల్లప్పుడూ అది గుర్తుంచుకునేటకు ఒక గొప్ప విషయంగా గోచరమగుచుండెను. వర్షము కురియుచున్న మధ్యాహ్నం మరియు ఎక్కువగా వెలుగునిచ్చుచు తిరుగుచున్నట్టి హెడ్లైట్ కలిగినది పాత చెవర్లెట్ కారు ముందుగా నడిపించబడి వచ్చి నిలిచినది. అప్పుడే నా భార్యను పోగొట్టుకున్న కొంతకాలం తర్వాత
నేను 2 గదులను జతపరచుచుంటిని. డాక్ నాతో కూడా వారి కొరకు కనిపెట్టుచుండెను. మరియు అప్పుడు ఆ కారులో నుండి యవ్వనుడు బయటకు వచ్చెను. అతడు ఒక పెళ్లి కుమారుడుగా ఉండినట్టు నాకును లేక మరెవరికి తోచలేదని నేను ఊహించుచుంటిని. అంటే అతడు కొత్త బట్టలు పెళ్లి కుమారుడి లాగా లేడట. అతని చిరిగిపోయిన కాలి జోళ్ళు చూచి $1.5 ఇచ్చి మంచి కాలి జోడును కొంటిని. అతని జోళ్ళు వాస్తవంగా పాతదిగా ఉండెను, మరియు అతడి ప్యాంటు వదులుగా ఉండెను. అతడు ఒక పాత కొడత కోటును అట్టి దారిని వయసు కలిగిన మీలో కొందరైన జ్ఞాపకం కలిగి ఉందని నేను తలంచుటలేదు. అది బట్టలు ఉతుకు యంత్రంలో వేయబడి చక్కగా మురికిపోనట్టుగా చేయబడలేదు. ఆ పెళ్లి కుమారుడు వేసుకున్న ఆ సూటు కూడా సరిగా లేదు. అది రేగలు కలిగినట్టుగా ముడతలు కలిగి దాని అంచులు పైకెత్తుకున్నట్లుగా ఉండెను. మరి కొందరు స్త్రీలతో కూడా ఒక పేద అమ్మాయి బయటకు వచ్చెను. వారిలో కొందరు చూచుటకు ఆటంకపరచు వస్త్రములు కలిగి ఉండిరి. నేను ఎరుగను, ఒకవేళ నేను ఆ రకంగా పిలిచి నేను పొరపాటు చేసి ఉన్నాను. గింగ్ హమ్ అని ఆ రీతిగా నేను పిలిచి తినని నమ్ముచున్నాను. ఆ రీతిగా నేను పిలిచి తిని మరలా తప్పిదమాయనని నేను చెప్పి తిని, నేను ప్రతి సమయమున అలాగూ చేయుదును. ఆవిడ కారు నుండి బయటకు వచ్చినది. వారు మెట్టు ఎద్దకు వచ్చిరి. వారు లోపలికి వచ్చుచున్నప్పుడు ఆ దీన స్థితిని గమనించగా ఆమె కలిగి ఉన్నదంతయు ఆమె ధరించిన ఫ్రాకు మాత్రమే. ఆ పేద అమ్మాయి ఆమె కలిగినది ఏంటిది? కేవలం ఆ ఫ్రాకు మాత్రమే. ఆమెకు కాళ్ళ జోడు కూడా లేకుండాను, కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేవు. అయితే ఆమె ఇండియానా పోలీసు నుండి మరొకరి కారు నందు కూర్చుండి ప్రయాణం చేయుటకు ఇతరుల సహాయం ద్వారా ఇచ్చుటకు చేరుకున్నది. జడగా అల్లిన వెనుక వీపుపై వేలాడుచుడిన వెంట్రుకలను కలిగి చూచుటకు చిన్న యవనస్తురాలుగా ఉండెను. నీవు వివాహం చేసుకున్నట్టుకు గల వయస్సును కలిగి ఉన్నావా అని నేను ఆ అమ్మాయిని అడిగి తిని. ప్రవక్త అడిగాడు అమ్మాయిని. అవునయ్యా అని ఆమె ఉత్తరం ఇచ్చాను. మరియు ఆ అమ్మాయి, నా తండ్రి మరియు నా తల్లి దగ్గర నుండి రాత మూలంగా అనుమతిని తెచ్చి తిని అని చెప్పినది. దానిని న్యాయాలయం నందు చూపించి అనుమతిని పొంది తిని అని ఆమె చెప్పినది. మంచిది, వివాహం జరిగించుటకు ముందు కొంచెం మీతో మాట్లాడవడని కోరుచున్నాను అని చెప్పి తిని. వారు కూర్చుండిరి. ఆ యవ్వనస్తుడు ఆ గది లోపల అంతటనా చూచుండెను. అతడు వాస్తవంగా వెంట్రుకలు కత్తిరించుకున్నట్టుకు అవసరత కలిగి ఉండెను. మరి కటింగ్ కూడా చేయించుకోలేదట ఆయన. అందువలన ఆ గదిలో చుట్టూ చూచుండెను. అతడు, నేను చెప్పునది వినుటలేదు. కుమారుడా, నేను ఏమి చెప్పుచున్నాను దానిని బాగుగా వినుము అని నేను చెప్పి తిని. సరే అయ్యా అని అతడు అనెను. ఈ అమ్మాయిని నీవు ప్రేమించున్నావా అని నేను అడిగి తిని. అవునయ్యా, నేను ప్రేమించేదను అని అతడు ఉత్తరం ఇచ్చాను. నీవు అతడిని ప్రేమించున్నావని నేను ఆమెను అడిగి తిని. అవునయ్యా, నేను ప్రేమించుచున్నాను అని ఆ యవ్వనస్తురాలు ఉత్తరం ఇచ్చాను. మీకు వివాహమైన పిమ్మట ఆమెను తీసుకుని వెళ్ళుటకు నీకు స్థలమున్నదా అని నేను అడిగి తిని. అవునయ్యా అని అతడు చెప్పాను. అంతా బాగున్నది. ఇప్పుడు మరొక విషయం అడగోరుచున్నాను. నీవు PWA ఎందు పని చేయుచున్నావు నేను ఎరుగుదును అని నేను చెప్పి తిని. అవునయ్యా, అచ్చట వారమునకు $12 నాకు వచ్చును అని అతడు చెప్పాను. నీవు ఆమెను పోషించగలవని తలంచున్నావా అని నేను అడిగి తిని. నేను చెయ్యగలిగినదంతయు నేను చేయుదును అని అతడు చెప్పాను. ఏమన్నాడు ఆయన? నేను చేయగలిగినదంతయు నా శాయశక్తులా చేయుదును. ఎవరి కొరకు? ఆయన భార్య కొరకు. అది చాలా మంచిది అని నేను అంటిని. మరియు అప్పుడు అతడు అచ్చట నుండి బయటకు వచ్చాను అనుకొనుము. సోదరి, అతడు తన ఉద్యోగం పోగొట్టుకుని అనుకొనుము. నీవు ఏమి చేయబోదువు? అమ్మాయిని అడుగుతున్నాడు. అమ్మా, ఒకవేళ నీ భర్త యొక్క ఉద్యోగం పోయిందనుకో, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఏం చేయబోదు? తిరిగి అమ్మా నాన్నగారింటికి పరిగెత్తిపోయేదవా అని నేను అడిగి తిని. లేదయ్యా, నేను అతనితోనే ఉండబోచున్నాను అని ఆమె చెప్పాను. నీకు 3 లేక 4 పిల్లలు కలిగి ఉండి వారిని పోషించుటకు ఏమీ లేని ఎడల, ఏ ఉద్యోగం కూడా లేని ఎడల నువ్వు ఏమి చేయుదువు? ఆమెను పంపివేయుదువా అని అడిగి తిని. లేదయ్యా,
నేను వాటితో పోరాడుదును, మేము దానిని ఏదో ఒక విధంగా సరి చేసుకుందాము అని అతడు జవాబిచ్చాను. హల్లెలూయా. ఏం చేయమంటావు? ఎటు పని దొరకట్లేదు. నేను ఏ పనికి పోయాను? పో మీ నాన్నగారింటికి పోయి 10,000 20,000 అడక్కరా, బియ్యం తీసుకుందాం. ఇది లుచ్చాగాడు మాట్లాడే మాటలు ఇవి. హల్లెలూయా. కాబట్టి అది సార్, అందుకొరకు ఆయన తన ప్రియురాలు కొరకు ఆయన తన సర్వస్వమును ధారపోసాడు ఆయన. హల్లెలూయా. చూశారా? అతడు వాస్తవంగా అమ్మాయిని, లేదయ్యా నేను వాటితో పోరాడుదును, మేము దానిని ఏదో ఒక విధంగా సరి చేసుకుందాము అని అతడు జవాబు ఇచ్చాను. అతడు వాస్తవంగా అమ్మాయిని ప్రేమించినట్లు చూచి తిని, వారిరువురు ఒకరినొకరు ప్రేమించి ఉండిరని నేను కొంత తెలుసుకొంటిని, వారికి వివాహం చేసి తిని. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా పెళ్ళి యొక్క విధానం? అందరూ వింటున్నారు జాగ్రత్తగా? అతడు ఆ అమ్మాయిని ఎక్కడికో తీసుకొని వెళ్ళి ఉంటాడని మిమ్మట తలంచి ఆశ్చర్యపడి కొన్ని దినములైన తర్వాత వారెక్కడ ఉన్నారని నేను నా సోడు డాక్ను అడిగి తిని, అయ్యా మరి నేను చాలా రోజుల క్రితం పెళ్లి చేశాను కదా, మరి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఎట్లా ఉంటున్నారని తన స్నేహితుడైన డాక్ని అడిగాడు. మనకు దిగువన ఉన్న చిన్న పట్టణము కొత్త ఆల్బనీకి వెళ్ళిరి అని చెప్పాను. నది తీరమున ఇనుప రేగులతో పోగు చేయబడి నిలవబెట్టబడిన స్థలమునకు నేను లైన్మెన్గా పనిచేయుచున్నప్పుడు ప్రతిరోజు అక్కడికి నేను వెళ్ళుచుందును. తక్కిన వారు అతడ కూడుకొని పరిహాస సంబంధంగా వారు చెప్పుకొనుచుండగా నేను నా ట్రక్కు నందు కూర్చుండి నది తీరమున చేరి కమ్మరి చేయబడినట్టు ఆ స్థలం నందు గల ఒక ఇనుప రేకు కింద ప్రార్థించుచు లేక బైబిల్ చదువుచుందును. అచ్చట పాత కారు వంటి పెట్టెల సముదాయం ఉండెను. ఆ కారు వంటి పెట్టెలలో ఒక దాని యందు అతడు ప్రవేశించి దానికి ఒక ద్వారమును మూయు తలుపును తయారు చేసుకొని ఉండెను. హల్లెలూయా. ఆ సరస్సు ఒడ్డున ఒక పాత ఆ పెట్టె పడి ఉంటే దాన్ని వాళ్ళు ఇల్లుగా మార్చుకున్నారు. ఎవరు? ప్రవక్త పెళ్లి చేసిన జంట, ఆ పేదవారు. హల్లెలూయా. వింటున్నారు అందరూ? మరి జాగ్రత్త వినండి. అచ్చట మరియు వార్తాపత్రిక కాగితమును టాకీ బటన్స్ను తీసుకొని ఉండెను. ఎందరూ టాకీ బటన్ గురించి ఎరుగుదురు. అప్పట్లో కెంటకీయలు అచ్చట లేకుండెను. ఒక ముక్క కార్డు బోర్డును తీసుకొని దానితో ఒక స్ప్రింగ్ను జోడించి దాని ముందుకు అప్పుడు నెట్టుము, అది టాకీ బటన్ అని చెప్పబడును. సరే, 39వ పేర. గనుక దాని వారు అంతటా పెట్టిరి. దానిలోనికి ఎక్కిపోవుటకు ఆ కమ్మరి పనివాని యొద్ద నుండి ఒక విధమైన మెట్టుగా దానిని చేయించాను. మరి ఆ పాత కారు వంటి పెట్టెలో మేజా లాంటిది ఒక బల్లాను అందులో కలిగి ఉండెను. ఒక రోజున వారిని చూచుటకు వెళ్ళుటకు ఆశించి తిని, వారు ఎట్లా తమ జీవితం గడుపుచున్నారో అని నపేక్షించి తిని. సుమారు 6 నెలల క్రితం, అనగా వివాహమునకు ముందు, ఇవి వైట్ యొక్క కుమార్తెకు ఈటి స్లైడర్ యొక్క కుమారునితో నేను వివాహం జరిపించి తిని. ఈవి నైట్ ఓయో నది తీరమున నివసించున్న ధనికులలో ఒకడు. అతడు గృహ కట్టడమునకు ఉపయోగపడు సామాగ్రిని ముందుగా తయారు చేయనటువంటి ఒక పెద్ద కర్మాగారంను నడిపించువాడై ఉండెను. మిస్టర్ ఈటి స్లైడర్ సమూహమునకు చెందిన కోటీశ్వరుల యొక్క పిల్లలు మరియు నేను వారికి కంకర రాళ్ళు వ్యాపారం చేయు సమూహమునకు చెందిన కోటీశ్వరుల యొక్క పిల్లలు మరియు నేను వారికి వివాహం చేసి తిని. 2 జంటలకు పెళ్లి చేశాడు ఆయన. ఒక ధనికులకు పెళ్లి చేశాడు. ధనికులు అంటే వారే కోటీశ్వరులు. అదేవిధంగా పేదవాళ్ళకు పెళ్లి చేశాడు. నేను వెనుకకు వెళ్ళి 2 వారములు ఆ స్థలమందు గల పాకలో ప్రవేశించుటకు మోకాళ్ళ కింద దిండ్లు ఉంచుకొని లోపలకు బయటకు వచ్చుటకు తర్బీదును పొంది తిని. అంటే ఈ పేదవాడు ఉండే ఇంట్లోకి పోవాలంటే మోకాళ్ళ పైన పోవాలి. దానికి ప్రవక్త మరి ప్రాక్టీస్ చేశాడట 2-3 సార్లు ఇంటి దగ్గర. మోకాళ్ళ కింద దిండ్లు ఉంచుకొని లోపలకు బయటకు వచ్చుటకు తర్బీదును పొంది తిని. తద్వారా నా ఆడంబరము సమస్తము నేను ఎప్పుడు అనుభవించని దానిని దగ్గరగా కలిగి దానిలో నివసించున్న దంపతులకు వివాహం జరిగించుటకు పోవలసి వచ్చాను. వారు బయటకు వచ్చినప్పుడు వారు అక్కడ ఉండిరి. ఏలైనగా మరొక 2 పడుచువారు అక్కడ ఆ పాత గదిలో నిలవబడి ఉండిరి. అక్కడ మాకు ఒక మంచము, మడతవియు, పరుపు ఉండెను. అయితే అదే కార్యం నందు వారిరువురి వివాహం కూడా చేయబడెను.
మరియు ఒకనాడు ఈ ధనిక దంపతులను దర్శించవలనని నేను తలంచి తిని, వారు ఏ ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. ఏలైనగా వారి తల్లిదండ్రులు ధనవంతులు, కోటీశ్వరులు. ఏలైనగా వారి తల్లిదండ్రులు లక్షాధికారులు. వారి కొరకు వారు చక్కని గృహమును కట్టించిరి. వాస్తవంగా ఈవి నైట్ కొండ మీద కట్టబడిన పెద్ద భవనం కలిగి, దాని ద్వారం యొక్క పట్టుకొను గడి 14 పన్నైన బంగారంతో చేయబడి ఉండిన ఎడల వారు ఎటువంటి భవనంలో నివసించున్నారో మీరు ఊహించగలరు. వారు పని చేయవలసిన అవసరం లేదు. వారికి ప్రతి సంవత్సరం కాడిలాకారు పారితోషికం ఇవ్వబడుచుండెను. అది సరిగా పిల్లలకు మాత్రమే. వారికి కావలసినదంతయు వారు సరిగా కలిగి ఉండిరి. ఒక దినమున తిన్నగా అక్కడికి నడుచుచూ వెళ్ళి తిని, ఇప్పుడు వారితో ఎలా పరిచయం కలిగి ఉన్నదనగా, వారి స్నేహితులలో ఒకడు నాకు మంచి పరిచయం గల స్నేహితుడై ఉండెను. అన్ని రకమైన స్నేహితులకు మేము కూడుకొని ఉంటిమి. ఆ విధంగా వారితో నాకు పరిచయము, వారి వివాహం చేయమని వారు నన్ను కోరిరి. కావున వారిని చూచుటకు నేను వెళ్ళి తిని, నా పాత ఫోర్డ్ కారును బయటికి నిలవబెట్టి కొన్ని అడుగులు నడిచి ద్వారం వద్దకు చేరి తిని, ఆ మెట్లెక్కి మిక్కిలి సమీపమునకు చేరి వారు మాట్లాడుకొనుటను వింటిని. హల్లెలూయా. వారు వాస్తవంగా రచ్చ చేయు సద్దును కలిగి ఉండిరి. ఇప్పుడు ప్రవక్త రహస్యంగా వింటున్నాడు వాళ్ళు ఎట్లా ఉన్నారని. కానీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఆ సమయంలో గొడవలు పెట్టుకుంటున్నారు. వాస్తవంగా రచ్చ చేయు సద్దును కలిగి ఉండిరి. ఒకరి ఎడల ఒకరు ద్వేషమును వారు కలిగి ఉండిరి. వారు నృత్యం చేటుకు వెళ్ళి ఉండిరి. ఆమె బహు చక్కని సౌందర్యం గల స్త్రీ, మరియు ఆవిడ సౌందర్య రాణి అని పిలువబడు వారిలో ఒకరు. ఆమె రాణిగా ఉండదగిన అందమును కలిగి ఉండటను బట్టి కొన్ని కార్లు, కొన్ని బహుమానములు అదిగా పొంది ఉండి ఆమె చుట్టూ పెట్టబడి ఉండెను. ఈమె డ్యాన్స్ చేసేది కాబట్టి ఈమెను మెచ్చి చాలామంది ఏమిచ్చేవారు? కార్లు బహుమతిగా ఇచ్చేవారు. నేను వారిని చూడగా అనావశ్యకమైన సద్దు చేయించు, ఆమె ఏదో ఒక యవ్వనస్తునితో నాట్యమాడుటను, లేదా ఒక యవ్వనురాలితో అతడు నాట్యమాడుటకు లేక ఏదో ఒకటి కలిగి తొందరలు కలిగి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క మూలలో కూర్చుండి ఉండిరి. హల్లెలూయా. వారు అలిగి ఈమె ఒక మూలలో వాడొక మూలలో కూర్చున్నారట. నేను పైకి వెళ్ళగా వారు త్రుళ్ళిపడినట్టుగా లేచి వారిరువురు ఏకంగా ఉన్నట్లు హత్తుకొని తమ చేతులు నేలకు తాకునంతగా చేయిచు ద్వారం వద్దకు వచ్చిరి. హలో సహోదర బ్రెన్హాం, అక్కడ ఎందుకు నువ్వు ఎలా ఉన్నావు అని అడిగిరి. అంతయు మంచిగా ఉన్నది, మీరంతా ఎలాగున్నారు అని నేను అడిగి తిని, ఓ మేము సంతోషంగా ఉన్నాము, ఆ విధంగా మనం ఉన్నాం కదా మధురమైన దానా. అప్పటికప్పుడే ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని మనం చాలా బాగున్నాం కదా డియర్ అని అతడు జవాబిచ్చాను. అందుకు ఆమె, అది వాస్తవమే ప్రియుడా, బా ఏమి నటన అని జవాబిచ్చాను. ఇప్పుడు చూడండి, ఏది వాస్తవమైనది కాదో దాన్ని నీవు కలిగి ఉన్నట్లుగా చూపించున్నావు. అగ్ని వలె రంగు వేయబడి చిత్రించబడిన దానితో నీవు వెచ్చదనము పొందలేవు. అగ్ని బొమ్మ గీచిన దగ్గర చలిమంట కాసుకోకుంటావా? లేదు. 2000 సంవత్సరాల క్రితం సంభవించిన పెంతెకోస్తు లాంటి దాన్ని అనుకరించుచున్నట్టే వేషములు ధరించుటకు ప్రయత్నించున్నారు. రంగులతో చిత్రించబడిన అగ్నితో నీకు ఉష్ణము కలగనేరదు. పెంతెకోస్తు ఆనాడు ఎలాగుండెనో ఈనాడు అదే రీతిగా ఉన్నది. చూచారా, ఆ అగ్ని ఇంకను మండించుచున్నది. అది చిత్రించబడిన అగ్ని కాదు, అది వాస్తవమైన అగ్ని అయి ఉన్నది. గనక వారు అచ్చట ఆ విధముగా నుండి, చూడము నేను ఆ రీతిగా జీవించడం ఇష్టపడను. ఆ విధంగా జీవించేదాన్ని ప్రవక్త ఇష్టపడడు. మంచిది. నిట్టంగా నుండిన నదిని ఆనుకొని ఉన్న ఆ స్థలమందు మరొక జతపరచబడిన దంపతులను చూడవలెను అని నేను తలంచి తిని. ఇప్పుడు ధనవంతుల కుటుంబాన్ని చూశాడు కదా, ఇప్పుడు ఆయన మరొక పేద కుటుంబం దగ్గరికి వెళ్తున్నాడు ఆయన అని నేను తలంచి తిని. ఒక శనివారం కాలమందు ఊరి ఎద్దకు వెళ్ళి వారు ఎలా ఉన్నారు చూడవలని ఆశించి తిని. కావున నా ముఖము అశుభ్రంగా నుండి నా శరీరం అంతయు మరణంతో పనిచేయు పనిముట్టులు కలిగి ఉంటిని. వారిని తప్పించుకొని దాటిపోవాలని తలంచి తిని. మెరుపు లేక మరొకటి ఏదైనా హఠాత్తుగా వేరు చేయు దాని వలె టెలిఫోన్ తీగలు, విద్యుత్తు లావైన తీగను, నది తీరమునున్న వాటిని అనుసరించుచు వాటి పక్కనే నడుచు
వారి నుండి వేరుగా నడిచిపోవుటకు కనిపెట్టుచు దాటిపోచుంటిని. 1 సంవత్సరం కిందట ఏ పాత చెవర్లెట్ కారులో నుండి వారు దిగి వచ్చి వివాహం చేసుకున్నారో వారుండు స్థలమునకు ముందు ఆ చావర్లెట్ అచ్చట ఉండేను. ఏమైనా అర్థమవుతుందా సార్? మరి వారు వచ్చినప్పుడు దేంట్లో వచ్చారు పెళ్ళికి? ఆ పాత చావర్లెట్ కారులోనే వచ్చారు. ఇప్పుడు ఆ నది ఒడ్డున ఆ పాత పెట్టెలో వాళ్ళు ఉంటున్నారు. ఆ ఆ ఇంటి ముందు ఏం పెట్టుకున్నారు? ఆ పాత చావర్లెట్ కారు అచ్చట ఉండేను. ద్వారము తెరవబడి ఉండేను. వారు మాట్లాడినది నేను వినగలుగుచుంటిని. ఆయన బయట నిలబడి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వింటున్నాడు ఆయన. గనుక అది ఒక వేషధారి వలె కనిపించవచ్చును, కానీ నేను వారు మాట్లాడినది ఏమిటో బావుగా వినగలిగినంత సమీపమునకు చేరితిని. వారేమి మాట్లాడుచున్నారో విననపేక్షించిన వాడనై అచ్చట నిలవబడి తిని నేను ఏమి మాట్లాడుచున్నానో అది వాస్తవమైనదని నేను ఎరుగునట్లు కోరుచున్నాను. అదే రీతిగా దేవుని వాక్యం విషయమై నేను ఆ విధంగా చేయుదును. అది సత్యము లేక సత్యమేనా? ఆయన తన వాక్యమును నెరవేర్చునా లేక ఆయన తన వాక్యమును విడుచునా? ఆయన తన వాక్యమును నెరవేర్చని ఎడల ఆయన దేవుడు కానేరడు. వింటున్నారా? ఆయన తన వాక్యాన్ని నెరవేర్చకపోతే ఆయన దేవుడు కానేరడు. ఆయన చూడుము, ఆయన తన వాక్యమును నెరవేర్చిన ఎడల ఆయన దేవుడే. చూచారా? మరియు కాబట్టి వారు ఎలాగూ జీవించున్నారో నేను వారిని చూడనపేక్షించినాను. నేను బహు తేలికగా పక్కకు తప్పుకొని వచ్చట నుండిని. మంచిది, మధురమైన దానా? ఇంట్లో సంభాషణ, వారిద్దరు మాట్లాడుకుంటున్నారు. మంచిది, మధురమైన దానా, దానిని నీ కొరకు తీసుకొని రావాలని నేను ఎంతగానో అపేక్షించున్నాను అని అతడు చెప్పుచుండుటను నేను వింటిని. ఈ భర్త ఆ భార్యతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ ఫలానా వస్తువు నీ కొరకు నేను తీసుకొని రావాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నానని అంటున్నాడు. ఆమె చెప్పాను, ఇప్పుడు గమనించుము దయార్థ సహృదయం గల ప్రియుడా, ఇప్పుడు నేను కలిగి ఉన్న ఈ దుస్తులు సరిపోవును. మరియు ఎందుకనగా ఇప్పుడు ఇవి చాలా బాగున్నవి, దానిని నేను ప్రశంసించున్నాను. అయితే నీవు గమనించుము. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా ఉంటుంది సార్? ఒకవేళ భార్యకు దేకుండా భర్త తెచ్చుకున్నాడు అనుకో, తెచ్చుకున్నది వేసుకుంటే ఇది నీకు బాగుంది, చాలా బాగుందని అంటారా? ఏమంటారు? ఎప్పుడు నువ్వే తెచ్చుకుంటావు కానీ నాకేది, నాకు ఇప్పుడు తెచ్చేదే లేదు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు? ఇది నీకంటే నీకని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు బట్టలు అక్కర్లేదు, నువ్వు తీసుకో అని ఇతడు అంటున్నాడు. నేను ఇంట్లోనే ఉంటాను కదా, నువ్వే బయట తిరుగుతావు, నువ్వే కొనుక్కోమని ఆమె అంటున్నది. హల్లెలూయా. నేను నీ కొరకు తీసుకొని రావాలని నేను ఎంతగానో అపేక్షించున్నాను అని అతడు చెప్పుచుండుటను నేను వింటిని. ఆమె చెప్పాను, ఇప్పుడు గమనించుము దయార్థ సహృదయం గల ప్రియుడా, ఇప్పుడు నేను కలిగి ఉన్న ఈ దుస్తులు సరిపోవును, ఇవి చాలు, ఇక నాకు అక్కర్లేదు. మరియు ఎందుకనగా ఇప్పుడు ఇవి చాలా బాగున్నవి, దానిని నేను ప్రశంసించున్నాను. అయితే నీవు గమనించుము, నేను చుట్టూను దాటి రాగా ద్వారపు సందులో నుండి వారిని చూడగలిగినట్లు ద్వారం తెరవబడిన పెట్టెలాంటి కారునందు వారుండుట చూడగలిగి తిని. ఆమె అతని తొడలపై కూర్చుండి ఉండెను. అతని చేతులు ఆమె మెడ చుట్టూను, ఆమె చేతులు అతని మెడ చుట్టూను వేయబడి ఉండెను. మరియు అతడు పాత రకపు తలవాల్పు కలిగిన టోపిని కలిగి ఉండెను. దానిపై ఒక రంధ్రం పడి దానిపైన చిరిగి అందులో ఉంచబడి ఉన్న జీతం యొక్క పట్టి కనబడుచుండెను. అతడు దానిని బల్ల మీద పెట్టెను. అతడు చెప్పెను, తేయాకు, కాఫీ తదితర కిరాణా సామాన్లకు ఇంత, బీమా కొరకు కొంత, కారు నిమిత్తం కొంత, అలాగ వారి అవసరతలు తీరునంతగా లేకుండెను. ఇక్కడకు రమ్ము, బయటకు వచ్చి ఆ కిటికీ దగ్గర తగిలించిన డ్రస్సు చూడము. అతడు 2 వారముల నుండి దానిని చూచుండెను. దాని వేల $1 లేదా మరెంతో కలిగి ఉన్నది. దానిని అతడు తీసుకుని రావాలనని అపేక్షించున్నాడు. మంచిది ప్రియా, దానిలో నీవు చాలా ముచ్చటగా కనబడేదవు అని అతడు చెప్పాను. ఆమె చెప్పాను, అయితే మధురమైన వాడా, నేను దుస్తులను కలిగి ఉన్నాను, నాకు నిజంగానే అది అవసరం లేదు. చూశారా? మరియు ఆ చిన్న రాణి, మరియు నేను వెనుకకు మళ్ళీ తిరిగి చూచి తిని మరొక ఇంటి మీద గోపురం వంటి ఎత్తైనది ఒకటి చూడగలిగి తిని. నేను అక్కడ నిలిచి దానిని నిదారించి కొన్ని నిమిషములు చూచి తిని
ధనికుడు అనగా ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఎవరు ధనవంతులు? ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉన్న కుటుంబం ధనికులా? లేకపోతే డబ్బుండి ఇద్దరు జగడాలు పెట్టుకునే వాళ్ళు ధనికులా? హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక అని నేను తలంచి తిని, ఆ స్థలమును బిల్లి బ్రెనహాం నీవు తీసుకుని ఎడల నీవు ఎక్కడికి వెళ్ళి ఉందు అని నేను ఆలోచించి తిని, నేనైతే ఆ చక్కని వస్తువును ఎత్తైన ఆ కొండ ప్రదేశమునకు తీసుకుని పోను గాని ఆడంబరమైన వాటికై నీ రక్తమును కార్పింపజేయక నీతో ఏకీభవించి నీలో భాగమై ఉండి గృహమును చక్కగా కట్టుటకు ప్రయత్నించుచుండినట్టిదియు ఏదైతే నన్ను ప్రేమించి నాతో ఉండి నిజమైన గృహమును కట్టుటకు తోడ్పడు సహాయకారి స్వభావమును కలిగిన ఆ నాజూకైన పాత్రను నేను ఆ ప్రాంతమునకు తీసుకొని పోను. హల్లెలూయా. ఆ విధంగా ఎందుకున్నది? ప్రతి సమయం అందును నా మనస్సును తట్టుచుండెను. ఒకడు అందమైన అమ్మాయిని ఎంచుకొనెను, మరొకడు గుణమును ఎంచుకొనెను. ఒకడు అందాన్ని ఎంచుకున్నాడు, మరొకడేమో గుణమును ఎంచుకున్నాడు. ఈరోజు గుణం ఎక్కడ దొరుకుతుంది సార్? ఏ సంతలో కూడా దొరకదు. వర్తమానం ఎంత చెప్పినా అసలు మారరు. గుణవతి అయిన భార్య ముత్యము కంటే ముత్యమైన ఏదో ఒక షాపులో కొనుక్కోవచ్చు, కానీ అసలు గుణం కలిగినది ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది సార్? అసలు గుణమే లేకపోతే దానికి అందం ఉంటేంది, లేకపోతే ఏంది? కాబట్టి ఆయన అందాన్ని బట్టి ఎన్నిక చేయలేదు, కానీ ఒక గుణవతి అయిన ఆ యొక్క వధువుని ఎన్నుకున్నాడు. ఆయన ఏ గుణం కలిగినది? తన వాక్యాన్ని ప్రేమించేది, తన బిడ్డలను ప్రేమించేది, అలాంటి వధువుని ఎన్నుకున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధముగా మరి చూడండి, గమనించండి, దేవుని యొక్క మొదటి ఆదాముకు అతని భార్యను ఎంచుకున్నట కొరకు ఎలాంటి ఎంపిక లేదు. ఆదాముకు భార్యను ఎంచుకునేది లేదు, ఎందుకంటే ఆయన నిద్రపుచ్చి ఆయనలో ఉండే భార్యను తీశాడు. కానీ ఆదాము చేసిన పాపం ద్వారా మరి మన విక్టర్ గారు ఆయన ఎముకను ఎక్కడ పోగొట్టుకున్నాడో ఏమో తెలియదు, దొరకట్లేదు అది. సరే, అయితే ఆ ఎముక ఉన్నది ఖచ్చితంగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఒకవేళ ఆదాము పాపం చేయకపోతే ఇప్పుడు ఎన్నిక చేయాల్సింది లేదు. దేవుడు నిద్రపుచ్చి అతనిలో నుంచి ఎముకను తీసి అతనికి భార్యను ఇచ్చేవాడు ఆయన. కానీ ఆదాముకు అలాంటి ఎన్నిక లేదు. ఆదాములో నుండి అతని భార్యను తీశాడు. కానీ ఇప్పుడు పాపం ద్వారా ఎవరెవరి ఎముకలు ఎక్కడికో చెల్లా చెదరైపోయాయి. ఇప్పుడు వాటిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వివాహం ద్వారా ఏమవుతున్నారు? తప్పిపోయిన వీళ్ళు మళ్ళీ ఏకమవుతున్నారు. అలాగనే గొర్రెపిల్ల వివాహం ద్వారా మనము విడిపోయాం. నిజమేనా? పరలోక పెళ్లి కుమారుడు, భూలోక పెళ్లి కుమార్తె ఇద్దరు ఒకప్పుడు పరలోకంలోనే ఉన్నారు. కానీ ఆదాము చేసిన పాపం ద్వారా ఇద్దరు తప్పిపోయారు. నిజమేనా? కాబట్టి మరలా ఆయన దగ్గరికి చేరుటయే అదే నిజమైన వివాహమై ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, ఓకే, నేను ముగిస్తాను. అయిపోయింది, టైం కూడా అయిపోయింది. మొదటి ఆదామునకు అతని భార్యను ఎంచుకునే కొరకు ఎలాంటి ఎంపిక లేదు. అతడు ఎంపికను పొందలేదు. దేవుడు అతనిని ఒకటిగా చేశాను. అతనికి ఎంచుకున్నట్టుగా ఆమె తప్ప వేరొకటి లేకుండెను. కాబట్టి ఆమె అతని దేవుని వాక్యం నుండి దూరపరిచినదిగా చూడగలం. అతడు ఆ విషయంను గూర్చి ప్రార్థన చేయలేదు. మరియు మరలా అతడు నీ వలెను లేదా నా వలన లేకుండెను. అతడు ఎంచుకున్నట్టుకు కలిగి ఉండలేదు. అతడు దేవుని కుమారుని స్థానంను కలిగి ఉన్న దాని నుండి ఆమె అతడిని దూరపరిచినది. ఆదాము దేవుని నుంచి దూరపరిచింది ఎవరు? ఆదాము యొక్క భార్య. ఏదైతే వారు చేయకుండా ఉండవలను దానిని ఆధునిక పద్ధతిలో జీవించు మార్గమును ఆమె చూపించుట వలన ఆమె స్వభావమును, ఉద్దేశమును సరికానటువంటిదైన ఆధునిక కొత్త నాగరికత వెలుగు అను హేతువాదంతో తనను వెంబడించు వానిగా చేసి దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా అది ఉన్నను ఆమె మంచి మార్గంగా జీవించుటకు ఉండినట్లుగా చేసినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, అవ్వ మరి ఆ విధంగా చేస్తుందని దేవునికి ముందే తెలుసు. కానీ ఇదంతా దేవుని ప్రణాళిక ఉన్నది.
ఇదంతా ఆయన మనసులో ఉన్న దాన్ని ఆయన రాబట్టగోరాడు. ఆయనకు ముందే తెలుసు సమస్యమని ఇవన్నీ, కానీ ఆయన ఆలోచనను రాబట్టే క్రమమే ఈరోజు ఇది జరుగుతున్న కార్యం అంతా. హల్లెలూయా. మరి ఈ ఒక వధువుని ఎంచుకుని ఉంటాను. ఈ మాటలు మీకు అర్థమయ్యాయా? మరి నిశ్చయంగా దేవుడు ఈ మాటలకు తన ఆశీర్వాదం జత చేయునుగాక. మరి నిశ్చయంగా మన హృదయంలో వీటిని ఫలింపజేయునుగాక.